హాయ్ హలో వెల్కమ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి ఆడిట్ రిపోర్ట్కి సంబంధించి ఆల్ స్టడీ మెటీరియల్ ఎంటీపీస్ ఆర్టీపీస్ అండ్ పాస్ట్ ఎగ్జామ్స్ క్వశ్చన్ని డిస్కషన్ చేద్దాము. సో అందులో ఫస్ట్ నేను ఆడిట్ రిపోర్ట్ చాప్టర్ స్టార్ట్ చేసే ముందు ఒక బ్రీఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఇద్దాము. బ్రీఫ్ సమ్మరీ ఏమంటే ఆడిట్ రిపోర్ట్ ఎవరు ఇస్తాడు? ఆడిటర్ ఇస్తాడు. అండ్ ఆడిటర్ ఇచ్చేటప్పుడు ఒపీనియన్ని కూడా ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. ఒపీనియన్ వచ్చేసి అన్మోడిఫైడ్ ఒపీనియన్ ఇవ్వచ్చు, మోడిఫైడ్ ఒపీనియన్ వచ్చచ్చు. సో మోడిఫైడ్ ఒపీనియన్ ఇవ్వడానికి అతనికి 3 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి క్వాలిఫైడ్ ఒపీనియన్ అని ఇవ్వచ్చు, అడ్వర్స్ ఒపీనియన్ అయినా ఇవ్వచ్చు, డిస్క్లైమర్ ఒపీనియన్ అయినా ఇవ్వచ్చు. సో ఎప్పుడు మనం క్వాలిఫైడ్ ఇవ్వాలి, ఎప్పుడు మనం అడ్వైస్ ఇవ్వాలి, 2 పాయింట్స్ మనం గుర్తుపెట్టుకోవాలి ఏ ఒపీనియన్ ఇవ్వాలి అనే దానికి. సో 2 పాయింట్స్ ఏవి అంటే మనకి సఫిషియంట్ అండ్ అప్రాప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ అనేది ఉందా లేదా, సఫిషియంట్ అప్రాప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ ఉందా లేదా ఫస్ట్ ఇది చెక్ చేసుకోవాలి. అండ్ వీటి తర్వాత ఇంకొక పాయింట్ ఏం తీసుకోవాలి, ఏదైతే మిస్టేక్ జరిగిందో, మెటీరియల్ మిస్టేట్మెంట్ జరిగిందో, ఆ మెటీరియల్ మిస్టేట్మెంట్ అనేది అది మెటీరియల్ కావాలి అండ్ పర్సుయేసివ్ కావాలి, పర్వాసివ్నెస్ ఉండాలి. పర్వాసివ్నెస్ అంటే దాని యొక్క స్ప్రెడ్నెస్, దాని యొక్క ప్రాబ్లం అనేది పెద్దగా అయితేనే పోవాలి, అది పర్వాసివ్నెస్. సో ఇట్లాగా ఉంటే ఇది ఎగ్జిస్టింగ్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఇట్లా చెక్ చేసుకున్నప్పుడు పర్వాసివ్నెస్ లేదు అంటే ఇప్పుడు సఫిషియంట్ అప్రాప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ ఉంది అండ్ సఫిషియంట్ అప్రాప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ ఉంది, పర్వాసివ్ లేదు అనుకోండి. మనకి ఈ కేసెస్ ఇవి మనకి 4 కదా. సో వీటి ప్రాబబిలిటీతోనే మనము వీటిని ప్రిపేర్ చేస్తాము. సో ఆడిట్ సఫిషియంట్ అప్రాప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ ఉంది, పర్వాసివ్నెస్ లేదు. అట్లాంటి కేసులో మనం ఏదానికి పోవాలి, క్వాలిఫైడ్ ఒపీనియన్కి పోవాలి. ఆర్ సఫిషియంట్ ఒపీనియన్ లేదు బట్ అది పర్వాసివ్నెస్ కూడా లేదు అనుకోండి, ఈ కేసెస్. సో ఈ 2 కేసెస్ కన్నా వస్తే మళ్ళీ మీరు క్వాలిఫైడ్కే పోండి. అంటే మెటీరియల్ పర్వాసివ్నెస్ ఈ 2 లేవు అంటే మీరు క్వాలిఫైడ్కే పోవాలి. అండ్ సెకండ్, ఒకవేళ అది సఫిషియంట్ అప్రాప్రియేట్ ఎవిడెన్స్ ఉంది, ఆడిట్ ఎవిడెన్స్ ఉంది, కానీ అది మెటీరియల్ పర్వాసివ్ ఎవిడెన్స్ కాదు, అప్పుడు మీరు అడ్వైస్కి పోండి. ఆర్ సఫిషియంట్ అప్రాప్రియేట్ ఎవిడెన్స్ లేదు అండ్ మెటీరియల్ పర్వాసివ్ ఉంది అంటే అది స్ప్రెడ్నెస్ అనేది ఉంది, అట్లాంటి కేసులో మనం డిస్క్లైమర్కి పోవాలి. ఇవి మెయిన్గా మనం ఇచ్చే ఒపీనియన్స్. సో దీన్ని బేస్ చేసుకొని మనం ఇప్పుడు మూవ్ అవుదాం. సో అందులో ఫస్ట్ వన్ ఆఫ్ యువర్ టీమ్ మెంబర్ హ్యాస్ రీసెంట్లీ క్వాలిఫైడ్ ఏ చార్టర్డ్ అకౌంటెంట్ అండ్ జాయిన్డ్ యువర్ టీమ్ to audit a portfolio of audit clients who are private companies. One of the clients, Surrey Private Limited, is a hotel in a small town near Jaipur. The revenue generated for the current year. ఇక్కడ ఏం చెప్తున్నా అంటే మనకి ఒక టీం మెంబర్ ఉన్నాడు. ఆ టీం మెంబర్లో ఒక పర్సన్ ఇప్పుడు సీఏ అయినాడు. సీఏ అయ్యి ఏం చేసినాడంటే ఒక పోర్ట్ఫోలియోలో జాయిన్ అయినాడు అండ్ అతనికి ఒక క్లయింట్ ఇచ్చినారు ప్రైవేట్ కంపెనీకి. అండ్ వన్ ఆఫ్ ద క్లయింట్ సర్వే ప్రైవేట్ లిమిటెడ్ ఇది హోటల్ ఇన్ స్మాల్ టౌన్. ఒక క్లయింట్ వచ్చేసి స్మాల్ టౌన్లో ఉన్న ఒక హోటల్ పర్సన్, ఎక్కడంటే నియర్ టు జైపూర్ దగ్గర ఉన్నారు. నెక్స్ట్ ద రెవెన్యూ జనరేటెడ్ ఫర్ ద క్లయింట్ ఇయర్ ఈజ్ ఎండెడ్ 10.5 crores. సో ఎంత జనరేట్ చేసినారు, 10.5 crores జనరేట్ చేసినారు. అండ్ ద ఎంటిటీ హీజ్ నాట్ హోల్డింగ్ సబ్సిడరీ ఆర్ సబ్సిడరీ ఇన్ ఎనీ పబ్లిక్ కంపెనీ. సో పబ్లిక్ కంపెనీకి హోల్డింగ్ సబ్సిడరీ ఏమీ లేదు. అండ్ ద ఓనర్ ఆఫ్ ద బిజినెస్ మిస్టర్ అజ్హుల్ రన్ హిజ్ ఫ్యామిలీ బిజినెస్ ఫర్ లాస్ట్ 10 years. సో లాస్ట్ 10 years నుంచి బిజినెస్ అనేది రన్ చేస్తున్నారు. యువర్ టీమ్ మెంబర్ ఈజ్ keen to know whether Surrey Private Limited is required to comment on matters of under CARO 2020. సో CARO 2020 గురించి డిస్కస్ చేసినాము. విచ్ ఆఫ్ యువర్ ఎక్స్ప్లెనేషన్ టు హిమ్ ఆర్ కరెక్ట్. సో మనకి CARO అప్లికబిలిటీ అవుతుంది అనేది ఫస్ట్ చెప్పాలంటే CARO ఈజ్ అప్లికబుల్ టు ఆల్ కంపెనీస్ ఇంక్లూడింగ్ ఫారిన్ కంపెనీస్ అండ్ కొన్ని కంపెనీస్ని ఎక్స్క్లూడ్ చేసే కంపెనీస్ని పక్కన పెడితే అందులో ప్రైవేట్ కంపెనీని ఎక్స్క్లూడ్ చేస్తుంది. ఎప్పుడు ఎక్స్క్లూడ్ చేస్తుంది అంటే దాని యొక్క పేడప్ షేర్ క్యాపిటల్, నెట్వర్త్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, నెట్ ప్రాఫిట్, నెట్వర్త్ అండ్ టర్న్ ఓవర్, ఈ 3 చూసుకోవాలి.
అవి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 crore 10 crores ఉండాలి. టర్న్ ఓవర్ వచ్చేసి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 crores, నెట్ వర్త్ వచ్చేసి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 crores 1 crore అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 crore. ఈ 3 కండిషన్ని సాటిస్ఫై చేస్తే క్యారో అప్లికబిలిటీలోకి రాదు. బట్ ఇక్కడ టర్న్ ఓవర్ వచ్చేసి 10.5 అంటే 10 crores ఎక్సీడ్ అయింది కాబట్టి క్యారో అప్లికబిలిటీలోకి వస్తుంది. సో అండ్ అది ఏ కంపెనీతోని, పబ్లిక్ కంపెనీలతోని సబ్సిడరీ హోల్డింగ్ అయ్యి ఉండకూడదు. నౌ ఫస్ట్ ఇప్పుడు ఏం చేయాలి, ఎంటిటీ రెవెన్యూ ఎక్సీడ్స్ 10 crores hence no need to comment on the matter prescribed under క్యారో 60. సో ఎక్సీడ్ అయింది కాబట్టి క్యారో పైన కామెంట్ చేయాలి, వాడు కామెంట్ చేయకూడదు అన్నాడు. సో ఇది ఆప్షన్ తప్పవుతుంది. నెక్స్ట్ ద ఎంటిటీ ఈజ్ నాట్ హోల్డింగ్ ఆర్ సబ్సిడరీ ఆఫ్ ఎనీ పబ్లిక్ కంపెనీ హెన్స్ నో నీడ్ టు కమెంట్. అప్పుడు ఎప్పుడు టర్న్ ఓవర్ కన్నా ఎక్సీడ్ కాకుండా మనం ఇదే ఆప్షన్ని తీసుకుంటుంది. టర్న్ ఓవర్ ఎక్సీడ్ అయింది, సో కాదు. ద ఎంటిటీ రెవెన్యూ ఫర్ ద ఇయర్ ఈజ్ 10.5 crores which exceeds the limit of 10 crores. Hence the entity has to provide the comment on the matters prescribed under క్యారో 2020. సో 10 crores ఎక్సీడ్ అయింది కాబట్టి క్యారో పైన కమెంట్ చేయాలి. సో ఆప్షన్ సి ఇది ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఇక్కడ చూడండి, ఆప్షన్ సి ద ఎంటిటీ రెవెన్యూ ఫర్ ద ఇయర్ ఈజ్ 10.5 crores విచ్ ఎక్సీడ్ ద లిమిట్ ఆఫ్ 10 crores. హెన్స్ ఎంటిటీ హ్యాస్ టు ప్రొవైడ్ కామెంట్ ఆన్ ద మ్యాటర్ ప్రిస్క్రైబ్ అండర్ క్యారో 2020. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ సెకండ్. వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ సెకండ్? హనీవెల్ లిమిటెడ్ వచ్చేసి ఇది ఒక లిస్టెడ్ కంపెనీ ఉంది అండ్ పేస్ ఇట్స్ key manager person the revenue in excess of limit which has been prescribed under 197 of the Companies Act without obtaining the necessary approval from the regulatory authority in the circumstances. The auditor while reporting under క్యారో 2020, సో క్యారో 2020 రిపోర్ట్ చేస్తున్నప్పుడు ఈజ్ రిక్వైర్డ్ టు స్టేట్ ఏం రిక్వైర్ చేయాలి, ఆ అమౌంట్ ఇన్వాల్వ్ అనేది ఏమి అండ్ అతని దగ్గర నుంచి రీఫండ్ తీసుకోవడానికి ఏం స్టెప్ తీసుకుంది అనే దాని గురించి మనం రాయాల్సి వస్తుంది. సో అందులో ఫస్ట్ ఏముంది, నేమ్ ఆఫ్ ద మేనేజరల్ పర్సన్ టు హూమ్ రెమ్యునరేషన్ హ్యాస్ పేడ్ ఎక్సెస్ లిమిట్. ఓన్లీ నేమ్ రాయడం వల్ల ఏం యూజ్ రాదు. నేమ్ ఆఫ్ ద మేనేజరల్ పర్సన్ టు హూమ్ ద రెమ్యునరేషన్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ లిమిట్ హ్యాస్ పేడ్ అండ్ స్టెప్స్ టేకెన్ బై ద కంపెనీ ఫర్ సెక్యూరింగ్ ద సేమ్. సో అమౌంట్ ఎంత ఇన్వాల్వ్ అయిందో చెప్పాలి. సో ఇది కూడా రాంగ్ అవుతుంది. నెక్స్ట్ మ్యాక్సిమం రెమ్యునరేషన్ పేయబుల్ అండ్ అమౌంట్ పేడ్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ మ్యాక్సిమం రెమ్యునరేషన్ టు ద పర్సన్, ఇది కూడా కాదు. అమౌంట్ ఇన్వాల్వ్డ్ అండ్ స్టెప్స్ టేకెన్, సో అమౌంట్ ఎంత ఇన్వాల్వ్ అయింది అండ్ స్టెప్స్ ఏం తీసుకున్నాం రికవరీ చేయడానికి. ఆప్షన్ డి ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. The property, plant and equipment of ABC Limited includes 25.25 crores of earth moving machine of outdated technology. So outdated technology use చేస్తున్నాం which has been retired from active use and had been kept for disposal after knockdown. These assets appeared at a residual value and had been last inspected 10 years back. సో ఎప్పుడు ఇన్స్పెక్ట్ చేసినాం, ఎప్పుడో 10 years బ్యాక్ మనం దాన్ని అసెట్ని ఇన్స్పెక్ట్ చేసినాము. యాజ్ అన్ ఆడిటర్ వై మే బీ యువర్ రిపోర్టింగ్ కన్సర్న్ హ్యాస్ రిగార్డెడ్ మ్యాటర్ స్పెసిఫైడ్ అబోవ్. సో డిస్క్లోజర్ ఆఫ్ ఆడిట్ రిపోర్ట్లో మనం డిస్క్లోజర్కి యాజ్ పర్ సెక్షన్ 143 దట్ ఈస్ 143 ఆఫ్ కంపెనీస్ యాక్ట్ 2013 ప్రకారం మనం క్యారో 2020లో మనం డిస్క్లోజ్ చేయాలి. ఏది ప్రాపర్టీ, ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్కి సంబంధించి ఏది చెప్తుంది మనకి, పారా 3 ఆఫ్ క్లాస్ 1 మనకి డిస్కషన్ చేస్తుంది. క్లాస్ 1లో మనకి 2 ఉంటాయి, ఒకటి ఏ అండ్ ఒకటి బి. వీటి గురించి చెప్పేటప్పుడు ఫస్ట్ క్యారో ఏ ఏం చెప్తుంది అంటే, ఆడిటర్ హ్యాస్ టు కామెంట్ వెదర్ ద కంపెనీ ఈజ్ మెయింటైనింగ్ ప్రాపర్ రికార్డ్స్ షోయింగ్ ఫుల్ పర్టికులర్స్ ఇంక్లూడింగ్ క్వాంటిటేటివ్ డీటెయిల్స్ అండ్ సిచ్యువేషన్ ఆఫ్ ద ఫిక్స్డ్ అసెట్స్. సో ఈ అసెట్స్ ఎక్కడెక్కడ ఉన్నవి, దాని యొక్క పర్టికులర్స్, దాని యొక్క క్వాంటిటీ అండ్ ఎక్కడ వాటిని ఫిజికల్గా ఎక్కడ సిచ్యువేట్ చేసినారు అనే మూడిటికి ఆన్సర్ చేయాలి ఆప్షన్ ఏ ప్రకారం. ఒకవేళ ఆప్షన్ బీకి వస్తే, అంటే ఆప్షన్ బి కాదు సెకండ్ బీకి వస్తే, పాయింట్ బీకి వస్తే ఆ ఫిక్స్డ్ అసెట్స్ అనేది ఫిజికల్గా వెరిఫై చేస్తున్నారా, ఎప్పుడు వెరిఫై చేయాలి, మేనేజ్మెంట్ అట్ రీజనబుల్ ఇంటర్వెల్లో చేయాలి. రీజనబుల్ ఇంటర్వెల్ అంటే ఎక్కడైనా చెప్పినా అంటే మ్యాక్సిమం రీజనబుల్ ఇంటర్వెల్ అంటే 3 years. సో అది మనకి ఇక్కడ చెప్పేది. సో మెటీరియల్ డిస్క్రిపెన్సీ ఏమన్నా ఉందా, ఫస్ట్ ఏ పాయింట్ అండ్ కమెంట్ చేయండి. పర్టికులర్స్, క్వాంటిటీ డీటెయిల్స్, సిచ్యువేషన్ అండ్ ఫిక్స్డ్ అసెట్స్ హ్యాస్ బీన్ ఫిజికల్లీ వెరిఫైడ్ బై ద మేనేజ్మెంట్ అట్ ఎ రీజనబుల్ ఇంటర్వెల్స్. వెదర్ ఎనీ మెటీరియల్ డిస్క్రిపెన్సీస్ ఏమైనా వచ్చాయనుకోండి, నోటీస్ చేసింది అనుకోండి, సచ్ వెరిఫికేషన్ ఈఫ్ సో వెదర్ ద సేమ్ హ్యాస్ బీన్ డీల్డ్ ఇన్ ద విత్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్. సో ఆ మిస్టేక్స్ ఏవైతే మనకి మెటీరియల్ డిస్క్రిపెన్సీ వస్తే అవి ప్రాపర్గా డీల్ చేయాలి. నెక్స్ట్ ఇన్ ద గివెన్ కేస్
ABC Limited has intention to sell its earth-moving mission of outdated technology which had been retired from active use and had been kept for disposal after knockdown, and these assets are appearing at residual value. Further inspection of such mission through it is retired mission, however value is 25.75 crores, which is material amount, was done 10 years back, is not in compliance with CARO 2020. So 10 years back దాన్ని ఫిజికల్ వెరిఫికేషన్ చేసి పెట్టినారు, ఇప్పుడు చేయలేదు. సో అది కంప్లీట్ కాలేదు క్యారోని. ఈ ద ఫ్యాక్ట్ నీడ్ టు బి డిస్క్లోజ్ ఇన్ ద ఆడిట్ రిపోర్ట్ యాజ్ పర్ క్లాస్ 1A B ఆఫ్ పేరా 3 క్యారో 2020. మనకి క్యారోలో వచ్చేసి 4 పేరాస్ ఉంటాయి మామూలుగా అయితే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. వాట్ ఇస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 4? కంపేర్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద ఫాలోయింగ్ రిపోర్టింగ్ టు షేర్ హోల్డర్స్ అండ్ రిపోర్టింగ్ టు షేర్ హోల్డర్స్ వర్సెస్ రిపోర్టింగ్ టు దోస్ చార్జ్ విత్ గవర్నెన్స్. సో షేర్ హోల్డర్స్కి మనం ఏం రిపోర్టింగ్ చేయాలి, దోస్ చార్జ్ విత్ గవర్నెన్స్కి మనం ఏం రిపోర్ట్ చేయాలి, అది వాటి గురించి చెప్పాలి. నెక్స్ట్ ఆడిట్ క్వాలిఫికేషన్ వర్సెస్ ఎంపసిస్ ఆఫ్ మ్యాటర్ పారాగ్రాఫ్. ఎంపసిస్ ఆఫ్ మ్యాటర్ పారాగ్రాఫ్ అంటే మనకి SA 706 మనకి తీసుకోవాలి. ఆడిట్ క్వాలిఫికేషన్ అంటే SA 705 మనకి టీచ్ చేస్తుంది. నెక్స్ట్ ఈ రిపోర్టింగ్ షేర్ హోల్డర్స్ అంటే 143 మనకి వస్తుంది. స్టాండర్డ్స్ అండ్ ఆడిటింగ్ దోస్ చార్జ్ విత్ గవర్నెన్స్ అంటే SA 260 మనకి డిస్కస్ చేస్తుంది. సో ఇప్పుడు మనం చూద్దాము. సో రిపోర్టింగ్ టు షేర్ హోల్డర్స్ యాజ్ పర్ సెక్షన్ 143 ఆఫ్ కంపెనీస్ యాక్ట్ 2013 deal with the provisions relating to reporting to shareholders, that is it is a statutory auditor report which is addressed to the members. సో మెంబర్స్ కోసం స్టాట్యుటరీ ఆడిటర్ ప్రిపేర్ చేసే ఒక రిపోర్ట్ సెక్షన్ 143లో చెప్పినారు మెంబర్స్ కోసం ప్రిపేర్ చేయాలి అనేది. నెక్స్ట్ రిపోర్టింగ్ ఈ దోస్ చార్జ్ విత్ గవర్నెన్స్కి ఏమి యాజ్ పర్ SA 260 డీల్స్ విత్ ద ప్రొవిజన్స్ రిలేటింగ్ టు రిపోర్టింగ్ టు దోస్ చార్జ్ విత్ గవర్నెన్స్. టు 260 SA 260 provisions relating to reporting to those charged with governance. Next, statutory auditor report is on true and fair view and as per prescribed format. సో ఇక్కడ మనకి ఆడిట్ రిపోర్ట్ అనేది ఇక్కడ షేర్ హోల్డర్ చెప్పే రిపోర్ట్ అనేది అంతా ఫిక్స్డ్ ట్రూ అండ్ ఫేర్ వ్యూ ఉండాలి, ఒక ఫార్మాట్ని ప్రిస్క్రైబ్ చేసినారు. అండ్ దోస్ చార్జ్ విత్ గవర్నెన్స్కి చెప్పేటప్పుడు మనకి ఇట్ ఈస్ రిపోర్టింగ్ అండ్ మ్యాటర్ దోస్ చార్జ్ విత్ గవర్నెన్స్ లైక్ స్కోప్ ఆఫ్ ఆడిట్ ప్రొసీజర్స్ అండ్ ఆడిట్ మోడిఫికేషన్స్. అంటే అతనికి ఆడిట్ చేయడానికి ఎంత స్కోప్ ఉంది, ఆడిట్ ప్రొసీజర్స్ ఏవి చేస్తున్నారు, ఆడిట్ మోడిఫికేషన్స్ ఏమైనా చేసినారా, వాటి గురించి ఉంటుంది. ఇక్కడ స్పెసిఫైడ్ ఫార్మాట్ ఏం లేదు, ఆడిటర్ అతనికి వచ్చిన ఇష్టం వచ్చిన ఫార్మాట్లోనే యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్టాట్యుటరీ ఆడిట్ రిపోర్ట్ వచ్చేసి అతనికి అది పబ్లిక్ డొమైన్కి సంబంధించి, అండ్ వేర్ హ్యాస్ రిపోర్టింగ్ టు దోస్ చార్జ్ విత్ గవర్నెన్స్ ఈజ్ ఇంటర్నల్ డాక్యుమెంట్, దట్ ఈజ్ ఇది ప్రైవేట్ రిపోర్టు, ఇది పబ్లిక్ రిపోర్టు. నెక్స్ట్ ఆడిట్ క్వాలిఫికేషన్ వర్సెస్ emphasis of matter paragraph. Audit qualifications, that is SA 705 modification to the opinion in the independent audit report deals with the provisions relating to audit qualifications. Audit qualification లో 3 qualifications ఉన్నాయని చెప్పినాం మనం. ఏవి క్వాలిఫైడ్ ఒపీనియన్, అడ్వర్స్ ఒపీనియన్, డిస్క్లైమర్ ఒపీనియన్, 3 క్వాలిఫికేషన్స్. అండ్ వేర్ హ్యాస్ ఎంపసిస్ ఆఫ్ మ్యాటర్ పారాగ్రాఫ్లో 706 డీల్ చేస్తుంది. 706లో మనం 2 పేరాస్ గురించి డిస్కస్ చేస్తాము. ఒకటి వచ్చేసి ఎంపసిస్ మ్యాటర్ పారాగ్రాఫ్, ఇంకోటి వచ్చేసి అదర్ మ్యాటర్ పారాగ్రాఫ్. ఇన్ ద ఇండిపెండెంట్ ఆడిటర్స్ రిపోర్ట్ డీల్ విత్ ద ప్రొవిజన్స్ రిలేటింగ్ టు ఎంపసిస్ ఆఫ్ మ్యాటర్స్. వాట్ ఈస్ డీల్ ఇన్ ఎంపసిస్ ఆఫ్ మ్యాటర్ పారాగ్రాఫ్? ఎంపసిస్ మ్యాటర్ పారాగ్రాఫ్ అంటే మనకి ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో ఏమన్నా అమౌంట్స్ ఉన్నాయనుకోండి, ఆ ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో ఉన్న అమౌంట్స్కి సంబంధించి నువ్వు ఒక స్టోరీ చెప్పాలనుకుంటున్నావు. ఆ స్టోరీ చెప్పాలి అనుకుంటే ఎంపసిస్ ఆఫ్ మ్యాటర్ పారాగ్రాఫ్ యూజ్ చేయాలి. అదర్ మ్యాటర్ పారాగ్రాఫ్ ఎప్పుడు యూజ్ చేస్తాము? మనకి ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో ఏమి డేటా అనేది లేదు, బట్ నువ్వు ఒక స్టోరీ చెప్పాలనుకుంటున్నావు, ఆ స్టోరీ చెప్పడానికి నువ్వు యూజ్ చేసేదే అదర్ మ్యాటర్ పారాగ్రాఫ్. సో ఎగ్జిస్టింగ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో ఉన్న మ్యాటర్ గురించి చెప్పాలనుకుంటే స్టోరీ ఎంపసిస్ ఆఫ్ మ్యాటర్ పారాగ్రాఫ్ యూజ్ చేయాలి. అదర్ సైడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో ఉన్న డేటా గురించి అయితే నువ్వు అదర్ మ్యాటర్ పారాగ్రాఫ్ యూజ్ చేయాలి. నెక్స్ట్ ఆడిట్ క్వాలిఫికేషన్ ఆల్సో నోన్ హ్యాస్ సబ్జెక్ట్ టు రిపోర్ట్ ఆర్ ఎక్సెప్ట్ దట్ రిపోర్ట్. సో మనం ఎక్సెప్ట్ అంటే క్వాలిఫైడ్ ఒపీనియన్ ఇచ్చినాం అనుకోండి, మనం ఎట్లా ఇస్తామంటే ఎక్సెప్ట్ దిస్ రిమైనింగ్ అన్నీ బాగున్నాయి, ఇది ఒక్కటి తప్ప మిగతా అన్నీ బాగున్నాయి. ఫిజికల్ ఇన్వెంటరీ వెరిఫికేషన్ ఒకటి
ప్రాపర్గా లేదు, మిగతావన్నీ బాగున్నాయి. ఇట్లా మనం ఎక్సెప్షన్ రిపోర్ట్ ఇస్తాము ఆర్ సబ్జెక్టివ్ రిపోర్ట్ ఇస్తాము. నెక్స్ట్ వేరే హ్యాస్ ఇక్కడ ఎంపసిస్ ద మ్యాటర్ పారాగ్రాఫ్లో ఇదే పేరా విచ్ ఈజ్ ఇంక్లూడెడ్ ఇన్ ద ఆడిటర్ రిపోర్ట్ టు డ్రా చేయాలి, యూజర్ యొక్క అటెన్షన్ని డ్రా చేయడానికి ఏదానిపైన ఇంపార్టెంట్ మ్యాటర్స్ పైన విచ్ ఆర్ ఆల్రెడీ డిస్క్లోజ్డ్. సో ఆల్రెడీ డిస్క్లోజ్ చెప్పాం కదా, ఆల్రెడీ డిస్క్లోజ్ ఇన్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అండ్ ఆర్ ఫండమెంటల్ టు ద యూజర్స్ ఆఫ్ ఫర్ అండర్స్టాండింగ్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. మనం ఎందుకు ఇస్తాం ఎంపసిస్ ద మ్యాటర్ పారాగ్రాఫ్ కానీ అదర్ మ్యాటర్ పారాగ్రాఫ్ కానీ యూజర్ యొక్క అటెన్షన్ని తీసుకోవడానికి, యూజర్ అండర్స్టాండింగ్ చేసుకోవడానికి వాటి కోసం మనం ప్రొవైడ్ చేస్తాము. నెక్స్ట్ పేరా క్వాలిఫికేషన్స్ ఆర్ గివెన్ వెన్ ద ఆడిటర్ ఈజ్ హ్యావింగ్ రిజర్వేషన్స్ ఆన్ సమ్ ఐటమ్స్ అవుట్ ఆఫ్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్ హ్యాజ్ ఏ హోల్. సో ఇక్కడ ఆడిటర్ జడ్జ్మెంట్ ఉంటుంది. అంటే ఇక్కడ మనం ఏ క్వాలిఫికేషన్ ఇవ్వాలి అనేది ఆడిటర్ యొక్క జడ్జిమెంట్ అండ్ అది ఆడిటరే డిసైడ్ అవుతారు ఏ ఇవ్వాలి అనేది బేస్డ్ ఆన్ ఆడిటర్. బట్ పర్వాసివ్నెస్ ఆఫ్ ద ఎఫెక్ట్ ఆర్ పాసిబుల్ ఎఫెక్ట్. సో పర్వాసివ్నెస్ నేను చెప్పినాను, మెటీరియల్ పర్వాసివ్నెస్ అనేది మెయిన్ ఫ్యాక్టర్. మెటీరియల్ అండ్ పర్వాసివ్ ఉంటే మనం డిస్క్లైమర్కి పోతాం, మెటీరియల్ పర్వాసివ్నెస్ లేకుంటే క్వాలిఫైడ్ కోసం ఎప్పుడు సఫిషియంట్ అప్రాప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ ఉండాలి. నెక్స్ట్ వేర్ హ్యాస్ ఎఫెక్ట్ ఆర్ పాసిబుల్ ఎఫెక్ట్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ రిలేటింగ్ టు ఇట్స్ ఇంపాక్ట్ ఆన్ మెటీరియల్ స్టేట్మెంట్స్ ఈజ్ నాట్ పర్వాసివ్. సో పర్వాసివ్ ఉందా, పర్వాసివ్నెస్ లేదా అనేది చూసుకుంటాము. బట్ ప్రజెంట్ అట్ సమ్ లెవెల్స్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ క్వాలిఫైడ్ రిపోర్ట్ ఈజ్ ఇష్యూడ్. సో మ్యాక్సిమం ఇప్పుడున్న వాళ్ళు అంతా క్వాలిఫైడ్ ఒపీనియన్స్ ఇస్తారు. వేర్ యాజ్ ఎంపసిస్ ఆఫ్ మ్యాటర్ పారాగ్రాఫ్ ఈజ్ విచ్ ఇష్యూడ్ వేర్ దెర్ ఈజ్ ఎ అన్సర్టనిటీ రిలేటింగ్ టు ఫ్యూచర్ అవుట్కమ్ ఆఫ్ ఎక్సెప్షనల్ లిటిగేషన్స్ ఆర్ రెగ్యులేటరీ యాక్షన్స్. సో ఇది ఎప్పుడు ఇస్తామంటే ఒక అన్సర్టనిటీ ఏమన్నా ఉంటే, ఇది ఫ్యూచర్ అవుట్కమ్కి సంబంధించి ఏమన్నా అన్సర్టనిటీస్ ఏమన్నా ఉంటే ఆర్ ఎక్సెప్షనల్ లిటిగేషన్స్ ఏమన్నా ఉంటే, రెగ్యులేటరీ యాక్షన్స్ ఏమన్నా ఉంటే ఎల్ఏఎల్ఏ అప్లికేషన్ చేసుకున్నప్పుడు వేర్ పర్మిటెడ్ ఆఫ్ ఏ న్యూ అకౌంటింగ్ స్టాండర్డ్ దట్ హ్యాస్ పర్వాసివ్ ఎఫెక్ట్ ఆన్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఇన్ అడ్వాన్స్ ఆఫ్ ఎఫెక్టివ్ డేట్కి సంబంధించి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. దేర్ ఆర్ న్యూమియస్ సిచ్యువేషన్స్ వేర్ ద రెగ్యులేటరీ అథారిటీస్ లైక్ SEBI, ROC, ఇన్కమ్ ట్యాక్స్, CBEC, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా requires professional accounting firm or statutory auditor of the organization to provide opinion on certain specific matters which are provided by the organization as part of statutory requirements. In view of the above, give few examples various types of certificates produced before such regulatory authorities. సో మనం సెబీకి, ఆర్ఓసికి, ఇన్కమ్ ట్యాక్స్కి, సిబిఐకి, ఆర్బీఐకి వీళ్ళన్నిటికీ మనం డిఫరెంట్ సిచ్యువేషన్లో డిఫరెంట్ సర్టిఫికేట్స్ని ప్రొవైడ్ చేస్తాము. సో ఈ డిఫరెంట్ సర్టిఫికేట్స్ ఎట్లాంటివి ప్రొవైడ్ చేస్తామనేది చెప్పాలి అని వాళ్ళ యొక్క క్వశ్చన్. దేర్ ఈజ్ న్యూమరస్ సిచ్యువేషన్స్ ఉంటాయి వేర్ రెగ్యులేటరీ అథారిటీస్ ఏవేవి లైక్ సెబీ కానీ, ఆర్ఓసి కానీ, ఇన్కమ్ ట్యాక్స్ కానీ, సిబిడిటీ కానీ, సిబిఈసి కానీ, ఆర్బీఐ కానీ రిక్వైర్స్ ప్రొఫెషనల్ అకౌంటింగ్ ఫర్మ్ ఆర్ స్టాట్యుటరీ ఆడిటర్ ఆఫ్ ఆర్గనైజేషన్ టు ప్రొవైడ్ ఒపీనియన్ ఆన్ సర్టెన్ స్పెసిఫిక్ మ్యాటర్స్ పైన. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇన్సూరెన్స్ తీసుకున్నారు అనుకోండి, ఇన్సూరెన్స్ ఏమన్నా థెఫ్ట్ జరిగింది, స్టాక్ ఎంత ఉంటుంది అనేది మనం ఒపీనియన్ ఇవ్వాల్సి వస్తుంది స్టాక్ పైన. ఇన్కమ్ ట్యాక్స్ ఏమన్నా నోటీసెస్ వచ్చినాయి, స్క్రూటినీ కేసెస్ వచ్చినాయి, అప్పుడు ఆడిటర్ కంపల్సరీ కావాల్సి వస్తుంది. నౌ కమ్ టు ద పాయింట్. Whereas authorities, Reserve Bank of India, examples of various types of certificates. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏముంది, సర్టిఫికేట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్బీఐకి ఏమి మనం ఫారిన్ కరెన్సీలో డీల్ చేస్తుంటాము, అట్లాంటప్పుడు ఏమన్నా అన్హెడ్జ్డ్ ఫారిన్ కరెన్సీ ఏమన్నా ఉందా అట్ ద ఇయర్ ఎండ్కి సంబంధించి, సో ఆ సర్టిఫికేట్ని ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. అన్హెడ్జ్డ్ ఫారిన్ కరెన్సీ ఎక్స్పోజ్ అట్ ద ఇయర్ ఎండ్ ఏమన్నా ఉంటే వాటి సర్టిఫికేట్ని ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. సర్టిఫికేట్ ఫర్ అడరెన్స్ టు గైడ్లైన్స్ హ్యాస్ పర్ ఆర్బీఐ సర్క్యులర్ ప్రకారం. సో అడరెన్స్ టు గైడ్లైన్స్ ఆర్బీఐ సర్క్యులర్ ప్రకారం గైడ్లైన్స్ ఏమైనా ఉంటే వాటిని ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. యాన్యువల్ యాక్టివిటీ సర్టిఫికేట్ ఫర్ బ్రాంచెస్ ఆర్ లిజన్ ఆఫీస్ ఆర్ ప్రాజెక్ట్ ఆఫీస్. సో బ్రాంచెస్ ఏమన్నా పెట్టితే వేరే చోట వాటికి సంబంధించి యాన్యువల్ యాక్టివిటీస్ ఏమున్నాయి, లిజన్ ఆఫీసర్ ఏమైనా ఉంటే, ఆ ప్రాజెక్ట్ ఆఫీస్ ఏమైనా ఉంటే వాటికి సంబంధించి. అండ్ సర్టిఫికేట్ ఆఫ్ ప్రాబబుల్ ఎక్స్పోజర్. సో ప్రాబబుల్ ఎక్స్పోజర్కి సంబంధించి మనం ఇవన్నీ ఆర్బీఐ మన దగ్గర నుంచి సర్టిఫికేట్ తీసుకుంటుంది. ఎవరి దగ్గర నుంచి, CA ప్రాక్టీసింగ్ చార్టర్డ్ అకౌంటెంట్ దగ్గర నుంచి. నెక్స్ట్ కంపెనీస్ యాక్ట్ ప్రకారం సర్టిఫికేట్ పర్సన్స్ టు ప్రొవిజన్స్ సెక్షన్ 237 ఆఫ్ కంపెనీస్ యాక్ట్ 2013 ఇన్ రిలేటింగ్ టు అకౌంటింగ్ ట్రీట్మెంట్ ప్రిస్క్రైబ్ అండర్ ద స్కీమ్ ఆఫ్ అరేంజ్మెంట్. సో మీరు అరేంజ్మెంట్స్
కనపోయినాయనుకోండి, మీడియేషన్ అండ్ అరేంజ్మెంట్స్కి కనపోయినాయనుకోండి, అట్లాంటి కేసెస్లో మీరు ఒక సర్టిఫికేట్ని ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. అంటే మీరు ఆర్బిట్రేజ్ అరేంజ్మెంట్కి పోయినారా ఆర్ కోర్ట్ కేసెస్కి పోయినారా, ఇట్లా మనం డిఫరెంట్ అరేంజ్మెంట్స్ మనకు ఉంటాయి. దాని ప్రకారం మనం సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ ఇన్కమ్ ట్యాక్స్ రిపోర్టింగ్ ఆన్ ఎక్స్పెండిచర్ ఇంకర్డ్ ఆన్ R&D సెంటర్ అప్రూవ్డ్ అండర్ సెక్షన్ 35(2)AB. సో మీరు R&D మీద ఏమైనా ఎక్స్పెండిచర్ ఇంకర్ అయ్యి ఉంటే వాటిని రిపోర్టింగ్ చేయాలి యాజ్ పర్ సెక్షన్ 35(2)A ప్రకారం. నెక్స్ట్ సెబీ ఏం చెప్తుంది, సర్టిఫికేట్ ఆఫ్ అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఇన్ కేస్ ఆఫ్ మెర్జర్ ఆఫ్ 2 entities ఆర్ రీఆర్గనైజేషన్. సో 2 entities మెర్జర్ జరిగిన ఆర్ రీఆర్గనైజేషన్ జరిగిన ఆర్ ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీస్ రిక్వైర్స్ ఆడిటర్ టు సర్టిఫై అమౌంట్ ఎలిజిబుల్ దట్ ఈస్ మ్యాట్ మినిమం ఆల్టర్నేటివ్ ట్యాక్స్ అండర్ సెక్షన్ 115JB ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ వాటి ప్రకారం. నెక్స్ట్ అదర్స్ certificate for net worth required for a tender document, certificate for value of fixed assets in particular location required by regulatory agency to process tax incentives, certificate of service tax refund or VAT refunds. సో ఇవన్నిటికి సంబంధించి మనం ఇస్తుంటాం, నెట్ వర్త్ సర్టిఫికేట్ ఇవ్వండి ఆర్ ఫిక్స్డ్ అసెట్స్కి సంబంధించి సర్టిఫికేట్ ఇవ్వండి అండ్ వ్యాట్ ట్యాక్స్ రీఫండ్కి సంబంధించి సర్టిఫికేట్ ఇవ్వండి అని ఈ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తుంటాము. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. What is there in 6th question? C.A. Samir is a statutory auditor of Tramp Firm Limited for the financial year 2021. While concluding audit, C.A. Samir decided to issue unmodified opinion. So unmodified opinion ni provide చేయాలనుకుంటున్నాడు. So he also concluded that material uncertainty exists. సో అన్మోడిఫైడ్ ఇద్దాం అనుకుంటున్నాడు అండ్ ఇంకోటి ఏం తెలుసుకున్నాడు అంటే మెటీరియల్ అన్సర్టనిటీ ఉంది అనేది తెలుసుకున్నాడు. ఏముంది మెటీరియల్ అన్సర్టనిటీ ఎగ్జిస్ట్ విత్ రెస్పెక్ట్ టు కంపెనీ అబిలిటీ టు కంటిన్యూ హ్యావ్ ఏ గోయింగ్ కన్సర్న్ ఆన్ అకౌంట్ ఆఫ్ పెండింగ్ లిటిగేషన్ రిలేటెడ్ టు లేబర్ లాస్. సో ఆ కంపెనీ నెక్స్ట్ కంటిన్యూ అవుతుందో లేదో అన్న డౌట్లో కంపెనీ ఉంటే ఆ కంపెనీకి తను వచ్చేసి అన్మోడిఫైడ్ ఒపీనియన్ ఇవ్వాలి అనుకుంటున్నాడు. అండ్ whereas he is the view that the company has made appropriate disclosures with respect to such pending litigations in the notes to accounts annexed to the financial statements of Tramp Firm Limited for the financial year 2021. Explain how C.A. Samir will deal with above situations in his audit report. సో ఆడిట్ రిపోర్ట్లో ఎట్లా డీల్ చేయాలి అనేది ఫస్ట్ ఇక్కడ మెటీరియల్ అన్సర్టనిటీ రిలేటెడ్ టు గోయింగ్ కన్సర్న్ we draw attention to note 10 in financial statement which indicate that outcome of litigations of accounts. సో మనం నోట్ 10లో మనకి నోట్స్ టు అకౌంట్స్లో నోట్ 10లో మనం డిస్కషన్ చేస్తాము. ఏమన్నా మనకి లిటిగేషన్స్ ఉంటే ఆ లిటిగేషన్స్ నుంచి అవుట్కమ్స్ ఏముంటాయి, లేబర్ లాస్ పెండింగ్ ఏమున్నాయి, ఇన్ కేస్ ఆఫ్ కంపెనీ డ్యూరింగ్ ద year 31st March 2021 లిటిగేషన్స్ ఏమన్నా ఉంటే నోట్ 10లో డిస్కషన్ చేస్తాము. ఆర్ నోట్ 11లో వచ్చేసి ఈవెంట్స్ ఆర్ కండిషన్స్ ఇండికేటింగ్ మెటీరియల్ అన్సర్టనిటీ ఎగ్జిస్ట్ దట్ మే క్యాస్ట్ డౌట్ ఆఫ్ ఏ కంపెనీ అబిలిటీ టు కంటిన్యూ హ్యాజ్ ఏ గోయింగ్ కన్సర్న్. సో నోట్ 11లో ఏమి ఒక కంపెనీ అనేది గోయింగ్ కన్సర్న్ ఇష్యూ ఉంది ఆర్ గోయింగ్ కన్సర్న్కి అంటే కంపెనీకి డౌట్ ఉంది, సిగ్నిఫికెంట్ డౌట్ ఉంది, గోయింగ్ కన్సర్న్ ఉంటుందో ఉండదో అని అప్పుడు నోట్ 11లో మనం డిస్కషన్ చేసాము. నోట్ 10లో వచ్చేసి లిటిగేషన్స్ గురించి, నోట్ 11లో వచ్చేసి సిగ్నిఫికెంట్ డౌట్స్ ఏమైనా ఈవెంట్స్ కండిషన్స్ ఉంటే సిగ్నిఫికెంట్ డౌట్ ఉన్నవి గోయింగ్ కన్సర్న్కి వాటి గురించి డిస్కషన్ చేసాము. సో అవర్ ఒపీనియన్ ఈజ్ నాట్ మోడిఫైడ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ దిస్ మ్యాటర్స్. సో వాటి వల్ల మన యొక్క ఒపీనియన్ అనేది మోడిఫికేషన్ ఏం కాదు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. XYZ లిమిటెడ్ ఈజ్ ఏ కంపెనీ ఎంగేజ్డ్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ క్రేన్స్. సో ఏదాంట్లో ఉన్నాము, మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ క్రేన్స్లో ఉన్నాము. C.A. Sudhir is the statutory auditor of the company for the financial year 2021. The company has taken long-term funding for fixed capital requirement and short-term funding for its working capital requirement. సో ఇతను ఏం తీసుకున్నాడు, ఫండింగ్ తీసుకున్నాడు ఫిక్స్డ్ క్యాపిటల్ కోసం అండ్ షార్ట్ టర్మ్ ఫండింగ్ కోసం, వర్కింగ్ క్యాపిటల్ కోసం. డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ఆడిట్ C.A. Sudhir forwarded the company's financing arrangement or about to expiry the company is unable to renegotiate ఆర్ అప్టైన్ ద రిప్లేస్మెంట్ ఫైనాన్సింగ్. సో ఈ కంపెనీ ఫైనాన్సింగ్ అనేది అరేంజ్మెంట్ అనేది మళ్ళీ రీనెగోషియేట్ చేయలేదు ఆర్ రీప్లేస్మెంట్ చేసుకోలేదు ఫైనాన్సింగ్ని సంబంధించి. హ్యాస్ సచ్ ద కంపెనీ మే బీ అనేబుల్ టు రియలైజ్ ఇట్స్ అసెట్స్ అండ్ డిశ్చార్జ్ ఇట్స్ లయబిలిటీస్ ఇన్ ద నార్మల్ కోర్స్ ఆఫ్ బిజినెస్. నోట్స్ టు అకౌంట్స్ annexed to the financial statement discuss the magnitude of financing arrangement, the expiration and the total financing arrangement. However, the financial statement do not include discussions on the impact or availability of refinancing.
రీఫైనాన్సింగ్. సో ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్కి ఏముంది ఇంపాక్ట్ డిస్కస్ చేయలేకున్నాము ఆర్ రీఫైనాన్సింగ్ అనేది అవైలబుల్లో లేదు. దస్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అండ్ నోట్స్ దేర్ టు డు నాట్ ఫుల్లీ డిస్క్లోజ్ ఇస్ ఫ్యాక్ట్. సో ఈ ఫ్యాక్ట్ అనేది డిస్క్లోజ్ చేయలేదు నోట్లో కానీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో కానీ. వాట్ కైండ్ ఆఫ్ ఒపీనియన్ షుడ్ సిఏ సుధీర్ ఇష్యూ ఇన్ కేస్ ఆఫ్ XYZ కంపెనీ. సో మనం ఏ ఒపీనియన్ ఇవ్వాలి అనేది ఇక్కడ క్వశ్చన్. ఇన్ ద ప్రజెంట్ కేస్ ఫస్ట్ మనకి క్వశ్చన్లో ఏం చెప్పినారు అంటే XYZ కంపెనీ అనేది ఉంది, అది అనేబుల్లో ఉంది. ఏం అనేబుల్లో ఉంది? రీనెగోషియేట్ చేసుకోలేకుంది ఆర్ రీప్లేస్మెంట్ చేసుకోలేకుంది. ఏది? ఫైనాన్సింగ్ని. ఇట్స్ లాంగ్ టర్మ్కి కానీ ఆ షార్ట్ టర్మ్కి కానీ ఏవైతే రిక్వైర్మెంట్ కోసం తీసుకుందో వాటిని. అండ్ దిస్ సిచ్యువేషన్ ఇండికేట్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ మెటీరియల్ అన్సర్టనిటీ దట్ మే క్యాస్ట్ సిగ్నిఫికెంట్ డౌట్ ఆఫ్ ద కంపెనీ అబిలిటీ టు కంటిన్యూ హ్యాజ్ ఏ గోయింగ్ కన్సర్న్ అండ్ దేర్ఫోర్ XYZ may be unable to realize its assets and discharge its liability. సో అసెట్స్ని సేల్ చేసే అమౌంట్ని రియలైజ్ చేయలేకుంటుంది, దానికి ఉన్న లైబిలిటీస్ని డిశ్చార్జ్ చేయలేకుంది నార్మల్ కోర్స్ ఆఫ్ బిజినెస్. అట్లానే బ్యాంక్లో ఉన్న లోన్స్ ఏవైతే ఉన్నావో లాంగ్ టర్మ్ లోను, షార్ట్ టర్మ్ లోన్స్, లాంగ్ టర్మ్ లోను షార్ట్ టర్మ్ లోన్స్ని బ్యాంక్ వాళ్ళు ఇప్పుడే డిమాండింగ్ చేస్తున్నారు, వాళ్ళతో కూడా డిస్కషన్ చేయలేకుంటుంది. ఫర్దర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆఫ్ XYZ డస్ నాట్ డిస్క్లోజ్ దిస్ ఫ్యాక్ట్. ఈ ఫ్యాక్ట్ని డిస్క్లోజ్ చేయలేదు. సో దస్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆఫ్ XYZ ఆర్ మెటీరియల్లీ మిస్టేడ్. సో ఫస్ట్ మెటీరియల్లీ stated అయినాయి డ్యూ టు inadequate disclosure ఆఫ్ మెటీరియల్ అన్సర్టనిటీ. సో మెటీరియల్ ఇన్ఫర్మేషన్ని డిస్క్లోజ్ చేయలేదు అంటే మెటీరియల్ అన్సర్టనిటీ ఉన్నట్లు. సిఏ సుధీర్ విల్ ఎక్స్ప్రెస్ క్వాలిఫైడ్ ఒపీనియన్ హ్యాజ్ ఎఫెక్ట్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆఫ్ ద inadequate disclosure ఆర్ మెటీరియల్ బట్ నాట్ పర్చేసివ్. సో మనం ఎప్పుడు ఇస్తామని చెప్పినాం క్వాలిఫైడ్, అక్కడ మనకి సఫిషియంట్ ఇన్ఫర్మేషన్ అనేది రావాలి. సో మనకి సఫిషియంట్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంది. ఏది? లాంగ్ టర్మ్ లోన్ ఉందని తెలుసు, షార్ట్ టర్మ్ లోన్ ఉందని తెలుసు, కంపెనీ పే చేయలేకుందని తెలుసు, కంపెనీ పే చేయలేకుందని తెలుసు, అండ్ కంపెనీ రియలైజేషన్ లేకుందని తెలుసు. అంటే మనకి ఇంత ఇన్ఫర్మేషన్ తెలుసు అంటే మనకి వీ హ్యావ్ సఫిషియంట్ అప్రాప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ అనేది ఉంది. సో ఇది ఉంది. అండ్ ఈ ఎఫెక్టివ్నెస్ అనేది మెటీరియల్ పర్చేసివ్ కాదు అని నువ్వు అనుకుంటే, మెటీరియల్ పర్చేసివ్ అని నువ్వు కాదు అనుకుంటే నువ్వు క్వాలిఫైడ్ ఒపీనియన్ని ప్రొవైడ్ చేయాలి. సో ఇప్పుడు క్వాలిఫైడ్ ఒపీనియన్ని ప్రొవైడ్ చేయమంటున్నావు. ఇన్ అవర్ ఒపీనియన్ అండ్ టు ద బెస్ట్ ఆఫ్ ఈ క్వాలిఫైడ్ ఒపీనియన్ ఇచ్చేటప్పుడు మనం ఎట్లా ఇవ్వాలి అంటే ఇన్ అవర్ ఒపీనియన్ అండ్ టు బెస్ట్ ఆఫ్ అవర్ ఇన్ఫర్మేషన్. సో మా ఒపీనియన్ ప్రకారం, మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం, అకార్డింగ్ టు ఎక్స్ప్లెనేషన్ గివెన్ టు, అంటే మాకు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్స్ ప్రకారం, ఎక్సెప్ట్ ఈ వర్డ్ కంపల్సరీ వాడాలి క్వాలిఫైడ్ ఇచ్చినప్పుడు, ఎక్సెప్ట్ యాజ్ ఇన్కంప్లీట్ డిస్క్లోజర్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ రిఫర్డ్ టు ద బేసిస్ ఆఫ్ క్వాలిఫైడ్ ఒపీనియన్ సెక్షన్ 2 అవర్ రిపోర్ట్. సో ఎక్సెప్ట్ ఇన్కంప్లీట్ డిస్క్లోజర్, ఒక డిస్క్లోజర్ ప్రాపర్గా చేయలేదు కానీ ఇన్ఫర్మేషన్ రిమైనింగ్ అన్నీ ప్రాపర్గా చేసింది, రిమైనింగ్ అన్నీ ప్రాపర్గా వర్క్ చేసింది అనేది మనం చెప్పాలి. ఎక్సెప్ట్ అనేది కంపల్సరీ వాడాలి. ఎక్సెప్ట్ దీనివల్ల నేను క్వాలిఫైడ్ ఒపీనియన్ని ఇస్తున్నాము. స్టాండర్డ్ లోన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ గివ్స్ ఇన్ఫర్మేషన్ రిక్వైర్డ్ బై ద యాక్ట్. సో యాక్ట్ ప్రకారం ఏవైతే కావాలో అవన్నీ ప్రొవైడ్ చేసింది, ఏవైతే మేనర్ కావాలో ఆ మేనర్లో ప్రొవైడ్ చేసింది. అండ్ ట్రూ అండ్ ఫేర్ వ్యూ ఉంది ఇన్ కన్ఫర్మిటీ విత్ ద అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ జనరల్లీ యాక్సెప్టెడ్ ఇన్ ద India. State of affairs of the XYZ as at 31st March 2021 and profit and loss for the year ended that date. నెక్స్ట్ బేసిస్ ఆఫ్ క్వాలిఫైడ్ ఒపీనియన్. ఇప్పుడు మనం ఒపీనియన్ ఇచ్చినాం కదా, దానికి బేసిస్ ఏమనేది చెప్పాలి. ఫస్ట్ ఎక్కడ ఇస్తాము? మనము నోట్ 6లో ఇస్తాము. ఇందాక నోట్ 10, నోట్ 11 రెండు చూసినాము. నోట్ 10 వచ్చేసి లిటిగేషన్ గురించి, నోట్ 11 వచ్చేసి మెటీరియల్ అన్సర్టనిటీ ఎగ్జిస్ట్ ఉంది గోయింగ్ కన్సర్న్కి సంబంధించి. బట్ ఇక్కడ ఫైనాన్సింగ్కి సంబంధించి కాబట్టి నోట్ 6లో డిస్కషన్ చేస్తాం. కంపెనీ ఫైనాన్సింగ్ అరేంజ్మెంట్స్ ఆర్ అబౌట్ టు ఎక్స్పైర్. సో అవి ఎక్స్పైర్ అవుతున్నాయి, ఇంకా ఎక్స్పైర్ కాలేదు. అండ్ ద కంపెనీ హ్యాస్ బీన్ అనేబుల్ టు కన్క్లూడ్ రీనెగోషియేషన్ ఆర్ అప్టైన్ రీప్లేస్మెంట్ ఆఫ్ ఫైనాన్సింగ్. సో దిస్ సిచ్యువేషన్ ఇండికేట్ దట్ మెటీరియల్ అన్సర్టనిటీస్ ఎగ్జిస్ట్ దట్ మే క్యాస్ట్ సిగ్నిఫికెంట్ డౌట్ ఆన్ ద కంపెనీ అబిలిటీ టు కంటిన్యూ హ్యాస్ ఏ గోయింగ్ కన్సర్న్. సో ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్ డస్ నాట్ అడ్వకేట్లీ డిస్క్లోజ్ దిస్ మ్యాటర్స్ అనేది చెప్పాలి. సో వీళ్ళు ఈ ఇన్ఫర్మేషన్ వల్ల డిస్క్లోజ్ చేయలేదు కాబట్టి దీన్ని నేను బేస్ చేసుకొని నేను క్వాలిఫైడ్ ఒపీనియన్ ఇస్తున్నానని చెప్పాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 81. ఏబీసీ లిమిటెడ్ ఈజ్ ఏ కంపెనీ ఎంగేజ్డ్ ఇన్ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ ఐరన్ అండ్ స్టీల్ బార్. పీపీ అండ్ అసోసియేట్స్ ఆర్ ద స్టాట్యుటరీ ఆడిటర్స్ ఆఫ్ ఏబీసీ లిమిటెడ్ ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ 2021. During the course of audit, CA Prakash, the engagement partner, found that the company financing arrangement have expired and amounting outstanding was payable 31st March 2021. సో ఇక్కడ ఎక్స్పైర్ అవుతుంది, ఆ ఇయర్ ఎండింగ్కే పే చేయాల్సి ఉంది.
సో లాస్ట్ క్వశ్చన్లో మనం ఏం చెప్పినాము, ఆ ఇయర్కి పే చేయాల్సినది లేదు, గోయింగ్ టు ఎక్స్పైర్, అది ఎప్పుడు ఎక్స్పైర్ అవుతుందో తెలుసు. బట్ ఇక్కడ మనకి ఈ ఇయర్కి ఎక్స్పైర్ అవుతుందని మనకి క్లియర్గా తెలుసు. అండ్ ద కంపెనీ ఈజ్ యాజ్ అనేబుల్ టు రీనెగోషియేట్ ఆర్ అబ్టైన్ రీప్లేస్మెంట్ ఆఫ్ ఫైనాన్సింగ్ అండ్ హీ కన్సిడరింగ్ ఫైలింగ్ ఫర్ బ్యాంక్రప్సీ. సో బ్యాంక్రప్సీకి ఫైల్ చేస్తుంది. These events indicate that material uncertainty that cast significant doubt on the company's ability to continue as a going concern, and therefore it is unable to realize its assets and discharge its liabilities in the normal course of business. The financial statement do not disclose this fact. What opinion should CA Prakash express in this case? సో ఈ కేసులో మనం ఏమి ఎక్స్పెక్ట్ చేయాలి, పైన ఏమో మనం క్వాలిఫైడ్ ఇచ్చినాం కదా, ఇప్పుడు క్వాలిఫైడ్ ఇస్తామంటే నో క్వాలిఫైడ్ ఇవ్వకూడదు. ఎందుకంటే ఫస్ట్ ఇన్ ద ప్రజెంట్ కేసులో బేస్డ్ ఆన్ ద ఆడిట్ ఎవిడెన్స్ అబ్టైన్డ్ మెటీరియల్ అన్సర్టెనిటీ అనేది ఉంది. ఏదానికి మెటీరియల్ అన్సర్టెనిటీ అనేది ఉంది, క్యాస్ట్ సిగ్నిఫికెంట్ డౌట్ ఆన్ ద అబిలిటీ టు కంటిన్యూ హ్యాజ్ ఎ గోయింగ్ కన్సర్న్ అండ్ ఎన్సిటీ ఈజ్ కన్సిడరింగ్ బ్యాంక్రప్సీ. సో బ్యాంక్రప్సీకి కన్సిడర్ చేసుకుంది. సో ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆఫ్ ఏబీసీ లిమిటెడ్ omit the required disclosure relating to material uncertainty. So CA Prakash should express adverse opinion because effect of financial statement of such omission are material and pervasive. సో అది డిస్క్లోజ్ చేయడం పోవడం, ఇది బ్యాంక్రప్సీ ఉంది, బ్యాంక్రప్సీ పెట్టినామంటే ఒక మెటీరియల్ అండ్ దాని యొక్క స్ప్రెడ్నెస్ అనేది ఉంటుంది నెక్స్ట్ ఇయర్కి. ఆ కంపెనీ బ్యాంక్రప్సీ రా, ఆ కంపెనీ ఐపీ పెట్టిందిరా, ఈ కంపెనీ ఐపీ పెట్టిందిరా, ఇట్లా డిస్కస్ చేసుకుంటారు. సో కంపెనీ యొక్క ఇమేజ్ అనేది ఉంటుంది. సో కంపెనీ దాని యొక్క ఇప్పుడు చేస్తున్న ఇంపాక్ట్ అనేది ఫ్యూచర్లో కూడా ఉంటుంది. సో మెటీరియల్ అండ్ పర్వాజివ్నెస్ ఉంది, అంటే స్ప్రెడ్నెస్ అనేది ఉంది అండ్ సఫిషియంట్ అప్రాప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ అనేది ఉంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, అడ్వర్స్ ఒపీనియన్ ఇవ్వాలి. సో నాకు ఆడిట్ ఎవిడెన్స్ ఉంది అండ్ మెటీరియల్ పర్వాజివ్నెస్ కూడా ఉంది. మెటీరియల్ పర్వాజివ్నెస్ అంటే ఏమి, స్ప్రెడ్నెస్ అనేది ఉంది. సో ఇన్ అవర్ ఒపీనియన్ బికాస్ ఆఫ్ ఒమిషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, సో ఆ ఇన్ఫర్మేషన్ని ఒమిషన్ చేయడం వల్ల మెన్షన్ ఇన్ ద బేసిస్ ఫర్ అడ్వర్స్ ఒపీనియన్ సెక్షన్ ఆఫ్ అవర్ రిపోర్ట్ ద అకంపెనింగ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ డస్ నాట్ ప్రజెంట్ ఫెయిర్లీ. సో పైన చెప్పిన ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అవి ఫెయిర్లీగా లేవు. ఫైనాన్షియల్ పొజిషన్ యాజ్ ఆన్ 31st March 2021కి అండ్ ఇట్స్ ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ అండ్ ఇట్స్ క్యాష్ ఫ్లో ఆఫ్ ఫర్ ద ఇయర్ ఎండెడ్ ఇన్ అకార్డెన్స్ విత్ అకౌంటింగ్ స్టాండర్డ్ ఇష్యూడ్ బై ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్. సో దీని ప్రకారం లేవు. అది బ్యాంక్రప్సీ కూడా తీసుకుందంటే దాని యొక్క మైండ్ ఎట్లా ఉన్నట్లు, ఆల్మోస్ట్ క్లోజింగ్కి వచ్చేసినట్టు. క్లోజింగ్ వచ్చిందంటే మనం ఎట్లా ప్రిపేర్ చేయాలి, యాజ్ పర్ ఇండియా ఇయర్స్ ప్రకారం క్యాష్ ఫ్లోస్ని మనం నెట్ రియలైజబుల్ వాల్యూస్ ప్రిపేర్ చేయాల్సి వస్తుంది. సో ఆ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ దాని ప్రకారం లేవు, అంటే ప్రజెంట్ ఫెయిర్లీగా లేవు ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేది చెప్పాలి. నెక్స్ట్ బేసిస్ ఏం చెప్పాలి, ఫైనాన్షియల్ అరేంజ్మెంట్ హ్యాజ్ ఎక్స్పైర్డ్ అయినవి, ఇక్కడ ఎక్స్పైర్డ్, ఆడ గోయింగ్ టు ఎక్స్పైర్డ్, ఇంతకుముందు మనకి ఎక్స్పైర్ అవుతుండే, అబౌట్ టు ఎక్స్పైర్ అక్కడ ఎక్కడ లాస్ట్, అప్పుడు మనం క్వాలిఫైడ్ ఇచ్చినాము. ఇప్పుడు అబౌట్ టు ఎక్స్పైర్డ్ లాస్ట్ కేసులో, ఇప్పుడు ఎక్స్పైర్డ్, ఆల్రెడీ ఎక్స్పైర్డ్ అండ్ ద అమౌంట్ ఆఫ్ అవుట్ స్టాండింగ్ వాస్ పేయబుల్ ఆన్ 31st March 2021. ద ఎంటిటీ ఈజ్ అనేబుల్ టు కన్క్లూడ్ రీనెగోషియేషన్స్ ఆర్ అబ్టైన్ రీప్లేస్మెంట్ ఫైనాన్సింగ్ అండ్ ఈజ్ కన్సిడరింగ్ ఫైలింగ్ బ్యాంక్రప్సీ. దిస్ సిచ్యువేషన్ ఇండికేట్ దట్ మెటీరియల్ అన్సర్టెనిటీ ఎగ్జిస్ట్ దట్ మే క్యాస్ట్ సిగ్నిఫికెంట్ డౌట్ ఆన్ ద కంపెనీ అబిలిటీ టు కంటిన్యూ యాజ్ ఏ గోయింగ్ కన్సర్న్. సో ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్ do not adequately disclose this fact. Next, question number 9th. MNO Limited is a power generating company having its plants in the northeastern states of the country. For the financial year 2021, Mr. PRT and associates are the statutory auditors of the company. During the course of audit, the audit team was unable to obtain sufficient appropriate audit evidence about a single element of consolidated financial statement. That is, మీకు అట్లా చెప్పదే కాదు, ఇక్కడ ఒక కంపెనీ ఉంది, ఏది పవర్ జనరేటింగ్ కంపెనీ ఉంది, ఎక్కడుంది, నార్త్ ఈస్టర్న్ స్టేట్లో ఉంది. ఫైనాన్షియల్ 2021కి ఏం చేసింది, పిఆర్టీ అనే అసోసియేట్స్ని కంపెనీని ఆడిటర్గా అపాయింట్మెంట్ చేసింది. సో ఆడిట్ చేస్తున్నప్పుడు ఆడిట్ టీమ్కి వచ్చిందంటే అనేబుల్ టు అబ్టైన్ సఫిషియంట్ అప్రాప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ అబౌట్ సింగిల్ ఎలిమెంట్ ఆఫ్ కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. సో ఒక ఎలిమెంట్కి సంబంధించి ఆడిట్ టీమ్ అనేది సఫిషియంట్ అప్రాప్రియేట్ ఎవిడెన్స్ని తీసుకోలేకపోయింది. సో ఇక్కడ మనకి సఫిషియంట్ అప్రాప్రియేట్ ఎవిడెన్స్ అనేది లేదు. సో సఫిషియంట్ అప్రాప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ లేదు. నెక్స్ట్, దానికి మెటీరియల్ పర్వాజివ్నెస్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ద ఆడిటర్ వాజ్ అనేబుల్ టు అబ్టైన్ ఆడిట్ ఎవిడెన్స్ అబౌట్ ద ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ జాయింట్ వెంచర్ ఇన్ఫర్మేషన్ దట్ రిప్రజెంట్స్ ఓవర్ 90% ఆఫ్ ఎంటిటీస్ నెట్ అసెట్స్. వాట్ కైండ్ ఆఫ్ ఒపీనియన్ షుడ్ స్టాట్యుటరీ ఆడిటర్ ఇష్యూ ఇన్ సచ్ కేసెస్? సో
వర్క్ చేస్తున్నాం కంపెనీకి. ఇప్పుడు మనం ఏ ఒపీనియన్ని ప్రొవైడ్ చేయాలి అంటే మనకి సఫిషియెంట్ అప్రాప్రియేట్ ఎవిడెన్స్ లేదు అండ్ ఆ కంపెనీ అనేది 90% వాళ్ళతోనే డీల్ చేస్తున్నాం, నెట్వర్క్ అనేది వాళ్ళతోనే చేస్తున్నాం. సో అక్కడ మిస్టేక్ జరిగితే మనకి మెటీరియల్ పర్వాసివ్నెస్ అవుతుంది. అంటే మనం ఇప్పుడు ఏమి ఇవ్వాలి, మనకి సఫిషియెంట్ అప్రాప్రియేట్ ఎవిడెన్స్ లేదు అండ్ మెటీరియల్ పర్వాసివ్నెస్ అనేది ఉంది, అది మెటీరియల్ కాబట్టి. సో మనం డిస్క్లైమర్ ఒపీనియన్కి పోవాలి. సో మిస్టర్ పిఆర్టీ associates are unable to obtain sufficient appropriate audit evidence about the financial information of joint venture investment that represents over 90%. అంటే మనకి మెటీరియల్ ఇది of the entity's net asset లో. The possible effect of this inability to obtain sufficient appropriate audit evidence are both material and pervasiveness of society to the consolidated financial statement ki. So therefore the auditor should issue the disclaimer of opinion. So disclaimer of opinion ఇచ్చేటప్పుడు ఏం చెప్పాలి, we do not express an opinion on accompanying financial statement of MNO Limited. ఎందుకు, మనకి సఫిషియెంట్ అప్రాప్రియేట్ ఆడిట్ ఎవిడెన్సే లేదే, సో అందుకే మనము ఎక్స్ప్రెస్ చేయలేము ఈ అకంపెనింగ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్కి సంబంధించి అని చెప్పాలి. బికాస్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ మ్యాటర్స్ డిస్క్రైబ్ ఇన్ ద బేసిస్ ఆఫ్ ఫర్ డిస్క్లోజర్ ఆఫ్ ఒపీనియన్ section of our report, we have not been able to obtain sufficient appropriate audit evidence to provide a basis for an audit opinion on the financial statements. So opinion on this financial statements. సో ఇక్కడ మనము ప్రొవైడ్ చేయలేము, ఏది సఫిషియెంట్ అప్రాప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ని లేదు కాబట్టి నేను ఆడిట్ ఒపీనియన్ని ప్రొవైడ్ చేయలేను కాబట్టి డిస్క్లైమర్ ఒపీనియన్ని ప్రొవైడ్ చేస్తున్నాను. అండ్ బేసిస్ ఏదాన్ని బేస్ చేసుకుని నేను ఇస్తున్నానని చెప్పాలి. ఏదాన్ని బేస్ చేసుకొని ఇస్తున్నా అంటే ఇక్కడ గ్రూప్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఉంది, జాయింట్ వెంచర్కి ఉంది, క్యారీడ్ 95 crores ఉంది, గ్రూప్ ఆఫ్ కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అంటే ఓవర్ 90% మనము దానిలోనే ఇన్వెస్ట్మెంట్ ఉంది, గ్రూప్ అసెట్స్లోనే. అండ్ వీఆర్ నాట్ అలో to access the management and the auditor of XYZ Limited including XYZ company's auditor audit documentation. సో ఆ 90% స్టేక్కి సంబంధించిన ఆడిట్ డాక్యుమెంటేషన్ డీటెయిల్స్ని మేనేజ్మెంట్ ప్రొవైడ్ చేయలేదు అండ్ మేనేజ్మెంట్ అలో చేయడం లేదు. As a result, we are unable to determine whether any adjustments were necessary in respect of the group's proportionally share of XYZ company's assets that it controls jointly. Its proportional share of XYZ company liability for which it is jointly responsible. Its proportional shares of XYZ incomes and expenditure for the year and the elements make upon consolidated financial statements of changes in equity and consolidated cash flows. సో ఏమైనా చేంజెస్ వస్తే చేంజెస్ ఇన్ ఈక్విటీలో మనం డిస్క్లోజ్ చేసుకోవాల్సి వస్తుంది అండ్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10th, CAS. సో is a statutory auditor of Lakshmi Vardhan Limited for the financial year 2021 in respect of loans and advance of 55 lakhs. సో కంపెనీ 55 lakhs లోన్ తీసుకుంది, ఆ కంపెనీకి మనం స్టాట్యుటరీ ఆడిటర్గా ఉన్నాము, గివెన్ టు సర్వజ్ఞ ప్రైవేట్ లిమిటెడ్. ఓకే, the company has not furnished any agreement to CAS and in absence of same. సో మనకేముంది సఫిషియంట్ అప్రాప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ అనేది లేదు అండ్ లేదు. ఇప్పుడు మనకు అది మెటీరియల్ పర్వాసివ్నెస్ అవుతుందా కాదా అనేది తెలుసుకోవాలి. మెటీరియల్ పర్వాసివ్నెస్ అయితే డిస్క్లైమర్ ఇస్తాము, మెటీరియల్ పర్వాసివ్నెస్ కాకుంటే క్వాలిఫైడ్ ఇస్తాము. He is unable to verify the terms of repayment, chargeability of interest and other terms. What kind of opinion should CAS డ్యూ? సో మనకి ఎగ్జాక్ట్ ఇప్పుడు మనం ఏదాన్ని ప్రొవైడ్ చేసుకోవాలి అంటే ఓన్లీ ఇది 55 lakhs అంటే ఇది లోను, 55 lakhs లోను, 55 lakhs లోను ఇది మెటీరియల్ కాదు అనుకుంటే మనం ఏం చేయొచ్చు, క్వాలిఫైడ్ ఒపీనియన్ని ప్రొవైడ్ చేయొచ్చు. సో ఇన్ ద ప్రజెంట్ కేస్ విత్ రెస్పెక్ట్ టు లోన్స్ అండ్ అడ్వాన్సెస్ 55 lakhs given to Sarvagya Private Limited, the company has not furnished any agreement to CAS. In absence of such agreement, why CAS is unable to verify the terms of repayment, chargeability, interest and other terms for an auditor while verifying any loan and advance? One of the most important audit evidence is loan agreement. Therefore, the absence of such document in the present case tantamount to material misstatement in the financial statements of the company. But however, in the inability of CAS to obtain such evidence is through material but not pervasive. సో అదేం పర్వాసివ్ కాదు. సో హ్యాస్ టు రిక్వైర్ టు గివ్ disclaimer of opinion. సో పర్వాసివ్నెస్ లేదు కాబట్టి డిస్క్లైమర్ ఒపీనియన్ ఏమి ప్రొవైడ్ చేయడము. సో ఏం ప్రొవిజన్ చేస్తాము, క్వాలిఫైడ్ ఒపీనియన్ని ప్రొవైడ్ చేస్తాము. క్వాలిఫైడ్ ఒపీనియన్ని ప్రొవైడ్ చేసేటప్పుడు ఏం గుర్తుండాలి మనకి, ఫస్ట్ మనం నా యొక్క ఒపీనియన్ ప్రకారం, నాకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నేను ఇస్తున్నాను, గివెన్ టు హర్ ఎక్స్ప్లెనేషన్ ప్రకారం, ఎక్సెప్ట్
ఎక్సెప్ట్ అనేది కంపల్సరీ వాడాలి ఎప్పుడు క్వాలిఫైడ్ వచ్చినప్పుడు. ఎఫెక్ట్ ఆఫ్ ద మ్యాటర్స్ డిస్క్రైబ్ ద బేసిస్ ఆఫ్ క్వాలిఫైడ్ ఒపీనియన్ ఇన్ అవర్ ఒపీనియన్. ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆఫ్ వర్ధన్ లిమిటెడ్ గివ్స్ ట్రూ అండ్ ఫేర్ వ్యూ. అంత ట్రూ అండ్ ఫేర్ వ్యూ ఉంది. ఇన్ కన్ఫర్మిటీ విత్ ద అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ఏవైతే అప్లికబుల్ అవుతావో జనరల్లీ యాక్సెప్టెడ్ ఇండియా దాని ప్రకారం అండ్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ అఫేర్స్ ఆఫ్ ద కంపెనీ యాజ్ ఆన్ 31st March 2021 అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఫర్ ద ఇయర్ ఎండెడ్ 31st ఆ డేట్కి సంబంధించి. నెక్స్ట్ బేసిస్ ఫర్ క్వాలిఫైడ్ ఒపీనియన్. ద కంపెనీ ఈజ్ అనేబుల్ టు ఫర్నిష్ ద లోన్ అగ్రిమెంట్ విత్ రెస్పెక్ట్ టు లోన్స్ అండ్ అడ్వాన్సెస్ ఆఫ్ 55 lakhs. సో 55 lakhsకి లోన్ అగ్రిమెంట్ని ప్రొవైడ్ చేయలేకుంది, లోన్ అడ్వాన్సెస్ని ప్రొవైడ్ చేయలేకుంది. గివెన్ టు సర్వజ్ఞ ప్రైవేట్ లిమిటెడ్. కన్సిక్వెంట్లీ ఇన్ ఆప్షన్స్ ఆఫ్ సచ్ అగ్రిమెంట్ వీఆర్ అనేబుల్ టు వెరిఫై ద టర్మ్స్ ఆఫ్ రీపేమెంట్, ఛార్జబిలిటీ, ఇంట్రెస్ట్ అండ్ అదర్ మనీ. సో బేసిస్ ఏమనేది చెప్పాలి ఈ అగ్రిమెంట్ అనేది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11th. In the financial year 2021, MSD Limited faced an extraordinary event, that is earthquakes అనేది arise అయినాయి which destroyed a lot of business activity of the company. These circumstances indicate that material uncertainty of the company ability to continue has a going concern. సో earthquakes రావడం వల్ల కంపెనీకి డౌట్ ఉంది, కంపెనీ ఫ్యూచర్లో గోయింగ్ కన్సర్న్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉందనేది. డ్యూ టు సచ్ ఈవెంట్ ఇట్ ఈజ్ నాట్ పాసిబుల్ ఫర్ ద కంపెనీ టు రియలైజ్ ఇట్స్ అసెట్స్ ఆర్ పే ఆఫ్ ద లయబిలిటీస్ డూయింగ్ ద రెగ్యులర్ కోర్స్ ఆఫ్ ఇట్స్ బిజినెస్. ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అండ్ నోట్స్ టు ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆఫ్ ద కంపెనీ డు నాట్ డిస్క్లోజ్ దిస్ ఫ్యాక్ట్. వాట్ కైండ్ ఆఫ్ ఒపీనియన్ షుడ్ ద స్టాట్యుటరీ ఆర్డర్ ఆఫ్ MSD లిమిటెడ్ ఇష్యూస్. సో ఇక్కడ ఈవెంట్ అనేది ఆల్రెడీ టేకెన్ ప్లేస్, ఈవెంట్ అనేది గోయింగ్ టు టేకెన్ ప్లేస్ అయ్యింటే అండ్ మెటీరియల్ మనకి సఫిషియెంట్ అప్రాప్రియేట్ ఎవిడెన్స్ అనేది ఉంది, మెటీరియల్ పర్వాసివ్నెస్ ఉందా లేదా అని తెలుసుకుంటే ఇది ఆల్రెడీ టేకెన్ ప్లేస్ కాబట్టి మెటీరియల్ అండ్ పర్వాసివ్నెస్ కూడా ఉన్నట్లు, ఎందుకంటే ఎర్త్క్వేక్ జరిగినాయి కాబట్టి. ఒకవేళ ఇది గోయింగ్ టు హ్యాపెన్ అయితే పర్వాసివ్నెస్ ఉండకుంటున్నాయి ఇప్పటికీ. సో మనం క్వాలిఫైడ్ ఉంటుంది. ఇప్పుడు ఏమి ఇస్తాం మనం అడ్వర్స్ ఇవ్వాల్సి వస్తుంది. సో ఇన్ ద ప్రెజెంట్ కేసులో ఏమి దెర్ ఈజ్ మెటీరియల్ అన్సర్టెనిటీ దట్ కాస్ట్ ద కంపెనీ సిగ్నిఫికెంట్ డౌట్ అబిలిటీ టు గోయింగ్ కన్సర్న్ అండ్ నాట్ డిస్క్లోజ్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో డిస్క్లోజ్ చేయలేదు. సో మెటీరియల్లీ మిస్టేటెడ్, బట్ దీని యొక్క ఎఫెక్ట్ అనేది పర్వాసివ్ కూడా ఉంటుంది. ఎందుకు ఎర్త్క్వేక్ జరిగినామంటే అది స్ప్రెడ్నెస్ అనేది నెక్స్ట్ ఇయర్స్కి కూడా ఉంటుంది కాబట్టి పర్వాసివ్నెస్ ఉంది. సో అలాంటి కేసులో మనం ఏమి ఇవ్వాలి, అడ్వర్స్ ఒపీనియన్ ఇవ్వాలి. అడ్వర్స్ ఒపీనియన్ ఇచ్చినప్పుడు ఏం చెప్పాలి మనం, ఇన్ అవర్ ఒపీనియన్ బికాస్ ఆఫ్ omission of information mentioned in the basis of adverse opinion section in our report, the accompanying financial statement do not present fairly. సో accompanying financial statement అనేది ఫెయిర్లీగా ప్రజెంట్ చేయలేదు. ద ఫైనాన్షియల్ పొజిషన్ ఆఫ్ MSD లిమిటెడ్ హ్యాస్ 31st March 2021 అండ్ ఆఫ్ ఇట్స్ ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ అండ్ ఇట్స్ క్యాష్ ఫ్లో ఆఫ్ ద ఇయర్ ఎండెడ్ ఇన్ అకార్డెన్స్ విత్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఇష్యూడ్ బై ద ఇన్స్టిట్యూట్. సో ఫెయిర్లీగా లేనట్లు అవి. నెక్స్ట్ బేసిస్ ఫర్ అడ్వర్స్ ఒపీనియన్. MSD లిమిటెడ్ అనేది ఫేస్ అయింది ఇది ఎక్స్ట్రాడినరీ ఈవెంట్స్ని విచ్ డిస్ట్రాయిడ్ ఏ లాట్ ఆఫ్ బిజినెస్ యాక్టివిటీ ఆఫ్ ద కంపెనీ. డ్యూ టు సచ్ ఈవెంట్ ఇట్ మే నాట్ పాసిబుల్ ఫర్ ద కంపెనీ టు రియలైజ్ ఇట్స్ అసెట్స్, పే ఆఫ్ ఇట్స్ లయబిలిటీ డూయింగ్ రెగ్యులర్ కోర్స్ ఆఫ్ బిజినెస్. సో దిస్ సిచ్యువేషన్ ఇండికేట్ దట్ మెటీరియల్ అన్సర్టెనిటీ ఎగ్జిస్ట్ దట్ మే క్యాస్ట్ సిగ్నిఫికెంట్ డౌట్ ఆన్ ద కంపెనీ అబిలిటీ టు కంటిన్యూ యాజ్ ఏ గోయింగ్ కన్సర్న్. సో ద స్టేట్మెంట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అండ్ నోట్స్ టు the financial statements of the company does not disclose this fact. సో ఇక డిస్క్లోజ్ చేయలేదు. క్వశ్చన్ నెంబర్ 12. CA Abhimanyu is a statutory auditor of PQR Limited for the financial year 2021. During the course of audit, CA Abhimanyu noticed the following. సో ఇవి ఫాలోయింగ్స్ని నోటీస్ చేసినాడు. ఏమన్నాడు, విత్ రెస్పెక్ట్ టు ద డేటార్స్ అమౌంటింగ్ ఎంత ఉన్నాయి, డేటార్స్ అమౌంటింగ్ 150 crores ఉన్నాయి అండ్ నో బ్యాలెన్స్ కన్ఫర్మేషన్ వాజ్ రిసీవ్డ్ బై ద ఆడిట్ టీమ్. ఫర్దర్ దేర్ హ్యాస్ బీన్ డిఫాల్ట్ ఆన్ పేమెంట్ అప్లికేషన్ బై ద డేటార్స్ ఆన్ ద డ్యూ డేట్స్. సో వాళ్ళ దగ్గర నుంచి కన్ఫర్మేషన్ తీసుకోలేదు అండ్ పేమెంట్ అప్లికేషన్లో డిఫాల్ట్స్ కూడా జరిగినవి అండ్ ద కంపెనీ హ్యాస్ క్రియేటెడ్ ఎ ప్రొవిజన్ ఫర్ doubtful debts to the tune of 25 crores. సో 150 రావాల్సిన 25 crores మనకి ప్రొవిజన్గా పెట్టినారు ఆ ఇయర్ ఎండింగ్కి. దట్ ప్రొవిజన్ ఈజ్ బేస్డ్ ఆన్ రిసీవబుల్స్ విచ్ ఆర్ ఓల్డర్ దెన్ 36 months. సో 36 months అంటే 3 years ఓల్డర్ కూడా ఉన్నట్లు. అండ్ వైల్ అకార్డింగ్ ద ఆడిట్ టీమ్ ఈజ్ ఇన్అడ్వకేట్ అండ్ హ్యాస్ సచ్ ఆడిట్ టీమ్ ఈజ్ అనేబుల్ టు అసర్టైన్ ద క్యారింగ్ వాల్యూ ఆఫ్ ట్రేడ్ రిసీవబుల్స్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. ఫర్దర్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఇన్వెంటరీ which constitute 40% of total assets of the company. During the reporting period, the management has not undertaken physical verification of inventories at periodic intervals. Also, the company has not maintained adequate inventory records at the company. సో ఇన్వెంటరీలో ఒక 40%కి సంబంధించిన డేటాని మేనేజ్మెంట్ అనేది ఫిజికల్ వెరిఫికేషన్ చేయడం లేదు అండ్ పీరియాడికల్ ఇంటర్వెల్తో చేయడం లేదు అండ్ అడ్వకేట్ రికార్డ్స్ని కూడా మెయింటైన్ చేయడం లేదు. ద ఆడిట్ టీమ్ వాజ్ అనేబుల్ టు అండర్టేక్ ఫిజికల్ ఇన్వెంటరీ కౌంట్ యాజ్ సచ్ వాల్యూ ఆఫ్ ఇన్వెంటరీ
could not be verified. Under the above circumstances, what kind of opinion should CA అభిమన్యు ప్రొవైడ్ చేయాలి? సో ఫస్ట్ రిసీవబుల్స్కి సంబంధించి, సెకండ్ది ఇన్వెంటరీకి సంబంధించి, ఈ రెండు కేసెస్లో మనం ఏ ఒపీనియన్ని ప్రొవైడ్ చేస్తామనేది చూసుకోవాలి. సో ఒపీనియన్ని ప్రొవైడ్ చేయాలి అంటే మనకి సఫిషియంట్ అప్రాప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ వస్తుందా రాకుందా అనేది చూసుకోవాలి. సో ఇక్కడ కంపెనీనే మెయింటైన్ చేయడం లేదు, సో కంపెనీని మనకి మెయింటైన్ చేయడం లేదు, వెరిఫై చేస్తలేదని చెప్తుంది. నెక్స్ట్ పైన ఏవి డీటెయిల్స్ ప్రొవిజన్స్ ఏవైతే మెయింటైన్ చేస్తున్నావో బ్యాలెన్స్ కన్ఫర్మేషన్, నో బ్యాలెన్స్ కన్ఫర్మేషన్. సో అక్కడ నుంచి కూడా మనకి ఈ ఆడిట్ టీమ్కి మనకి సఫిషియంట్ అప్రాప్రియేట్ ఎవిడెన్స్ అనేది రావడం లేదు. సో రెండు కేసెస్లో సఫిషియంట్ అప్రాప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ లేదు. అండ్ ఇవి రెండు మెటీరియలే, ఎందుకు 150 crores మెటీరియలే అండ్ ఇన్వెంటరీ 40% ఉంది కాబట్టి సో మెటీరియల్ ఉంటుంది. అండ్ పర్వాజివ్నెస్ కూడా ఉంటే మనం ఏమి చేయాలి, డిస్క్లైమర్ ఒపీనియన్ ఇవ్వాలి. So, in the present cases, C. Abhimanyu is unable to obtain sufficient appropriate audit evidence with respect to following. ఈ రెండు కేసెస్లో మనం ఇన్ఫర్మేషన్ని తీసుకోలేకున్నాము. ఫస్ట్ కేసు ఏమి, బ్యాలెన్స్ కన్ఫర్మేషన్ విత్ రెస్పెక్ట్ టు డెటార్స్ అమౌంటింగ్ to 150 crores నాట్ అవైలబుల్, బ్యాలెన్స్ కన్ఫర్మేషన్ అనేది లేదు. ఫర్దర్ దేర్ హ్యాస్ బిన్ డిఫాల్ట్ ఇన్ పేమెంట్, ద డీటెయిల్స్ అండ్ ప్రొవిజన్ వాజ్ మేడ్ ఈజ్ నాట్ అడ్వకేట్. ద ఆడిట్ టీమ్ ఈజ్ ఆల్సో అనేబుల్ టు అసర్టైన్ ద క్యారింగ్ వాల్యూ ఆఫ్ ట్రేడ్ రిసీవబుల్స్. నెక్స్ట్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ 40% ఆఫ్ ద కంపెనీస్ ఇన్వెంటరీ, నైదర్ ద ఫిజికల్ వెరిఫికేషన్ హ్యాస్ బీన్ డన్ బై ద మేనేజ్మెంట్ నార్ ఆర్ అడ్వకేట్ ఇన్వెంటరీ రికార్డ్స్ మెయింటైన్. సో 40%కి సంబంధించి ఫిజికల్ వెరిఫికేషన్ ప్రాపర్గా చేయడం లేదు అండ్ అడ్వకేట్ ఇన్వెంటరీ రికార్డ్స్ని ప్రాపర్గా మెయింటైన్ చేయడం లేదు. ద ఆడిట్ టీమ్ ఈజ్ also unable to undertake the physical inventory count, has such the value of inventory not verified. Next in the above two cases కి చూసుకుంటే ఆడిటర్ వచ్చేసి unable to obtain sufficient appropriate audit evidence on which the basis of opinion and the possible effect of financial statement of undetected misstatements. ఏవైతే ఈ మిస్స్టేట్మెంట్స్ కన్నా ప్రాపర్గా డిటెక్ట్ చేయకుంటే దాని కేసెస్లో బోత్ మెటీరియల్ పర్వాజివ్నెస్ ఉంటుంది. సో మనకి ఇప్పుడు సఫిషియంట్ అప్రాప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ లేదు అండ్ మెటీరియల్ పర్వాజివ్నెస్ ఉంది అంటే మనం ఏమి ఇవ్వాలి, డిస్క్లైమర్ ఒపీనియన్ని ప్రొవైడ్ చేయాలి. సో డిస్క్లైమర్ ఒపీనియన్ని ప్రొవైడ్ చేసేటప్పుడు ఏం చెప్పాలి, మనం వీ డు నాట్ ఎక్స్ప్రెస్ అన్ ఒపీనియన్. మనం ఒపీనియన్ని ప్రొవైడ్ చేయడం, ఎందుకు ఒపీనియన్ని ప్రొవైడ్ చేయడం అంటే నాకు సఫిషియంట్ అప్రాప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ అనేది లేదు. ఇన్ ద అకంపెనింగ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆఫ్ PQ లిమిటెడ్ బికాస్ ఆఫ్ సిగ్నిఫికెంట్ మ్యాటర్స్ డిస్క్రైబ్ ఇన్ ద బేసిస్ ఆఫ్ ఒపీనియన్ para section, we have not been able to obtain sufficient appropriate audit evidence to provide a audit opinion on this financial statement. So sufficient appropriate audit evidence అనేది నాకు లేదు. Basis for disclosure of opinion, we are unable to obtain balance confirmation with respect to the debtors amounting to 150 crores. Further, there has been default on payment of obligation by debtors on the due dates cases. So రెండు కేసెస్, ఒకటి unable to obtain balance confirmation అండ్ సెకండ్ది వచ్చేసి వాళ్ళు ప్రొవిజన్ని క్రియేట్ చేసినది ప్రాపర్గా లేదు అండ్ ఇన్అడ్వకేట్ సర్కమ్స్టెన్సెస్ ఉన్నవి అండ్ క్యారింగ్ వాల్యూ ఎంత అనేది అసర్టైన్ చేయలేము, ఇవి చెప్పాలి. నెక్స్ట్ ఇన్వెంటరీకి సంబంధించి 40% ఇన్వెంటరీస్ అనేది ఫిజికల్గా వాళ్ళు ఫిజికల్ వెరిఫికేషన్ చేయడం లేదు అండ్ అడ్వకేట్ రికార్డ్స్ని కూడా మెయింటైన్ చేయడం లేదు. సో వీఆర్ అనేబుల్ టు అండర్టేక్ ద ఫిజికల్ ఇన్వెంటరీ కౌంట్ హ్యాస్ సచ్ వాల్యూ ఆఫ్ ఇన్వెంటరీ కుడ్ నాట్ బి వెరిఫైడ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13th. వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 13th? ఇక్కడ వచ్చేసి ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఆడిటర్ BDS లిమిటెడ్ స్టాట్యుటరీ ఆడిటర్ ద కంపెనీ నోటీస్ ద సమ్ మ్యాటర్స్. కంపెనీ ఏం చేసింది, కొన్ని మ్యాటర్స్ని నోటీస్ చేసింది. ద స్టాట్యుటరీ ఆడిటర్ వాంట్ టు డ్రా attention towards such matters, though his opinion is not modified in respect of such matters. Drop the relevant paragraph of audit report in the following matters. సో ఆడిట్ చేస్తున్నాము, ఏది BDS లిమిటెడ్ ఆడిట్ చేస్తుంది. కంపెనీ అనేది కొన్ని మ్యాటర్స్ పైన తీసుకుంది అండ్ అటెన్షన్ తీయాలి అనుకుంటుంది. ఓడి స్టాట్యుటరీ వాంట్ టు డ్రా యూజర్ అటెన్షన్. సో యూజర్ అటెన్షన్ మనం చెప్పినాము పైన, యూజర్ అటెన్షన్ తీసుకుని రావడానికి మనం ఏమి చేసాము, 706 ఎంపసిస్ ఆఫ్ మ్యాటర్ పారాగ్రాఫ్ ఆర్ అదర్ మ్యాటర్ పారాగ్రాఫ్. ఎంపసిస్ ఆఫ్ మ్యాటర్ పారాగ్రాఫ్ ఏదాన్ని బేస్ చేసుకొని ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో ఉన్న డేటా గురించి చెప్తే ఎంపసిస్ ఆఫ్ మ్యాటర్ పారాగ్రాఫ్, ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో లేని డేటా గురించి కానీ చెప్తే అదర్ మ్యాటర్ పారాగ్రాఫ్ గురించి చెప్తాము. సో ద కంపెనీ హ్యాస్ ఏ ప్లాన్ టు రెజ్యూమ్ ఇట్స్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ with respect to one of its thermal power project. The activity of such power plant was suspended. సో ఒక పవర్ ప్లాంట్ ఉంది, ఆ పవర్ ప్లాంట్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీలో ఉంది థర్మల్ పవర్ది, బట్ అదేమంటే సస్పెండ్ అయింది ఇన్ ద ఫైనాన్షియల్ ఇయర్ 18-19కి. ద థర్మల్ పవర్ ప్రాజెక్ట్ compromises the property, plant and equipment 5.95 crores and capital working force వచ్చేసి 147.5 crores. సో ఈ
దీని గురించి నాట్ మోడిఫైడ్ ద ఒపీనియన్ని మోడిఫై ఏం చేయలేదు అండ్ వీటిని అటెన్షన్ చేయాలి అనుకుంటున్నాడు యూజర్స్కి. ఎక్కడ రాయాలి అంటే ఇది ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో ఉంటుంది. ఎందుకు? ప్రాపర్టీ ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ కాబట్టి. సో ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో ఉన్న డేటా గురించి రాయాలనుకుంటే మనం ఎంపసిస్ ఆఫ్ మ్యాటర్ పారాగ్రాఫ్ని యూజ్ చేయాలి. నెక్స్ట్, ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆఫ్ 5 branches ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ ద స్టాండర్డ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆఫ్ BDS Limited, whose financial statements are reflected total assets 90 crores as at 31st March 2021 and the total revenue for operations of 40 crores for the year ended that date. సో ఏం చెప్తున్నారు? ఒక 5 బ్రాంచెస్కి సంబంధించి, SFSలో ఉన్న 5 బ్రాంచెస్కి సంబంధించి whose financial statement reflect total assets ఎంత 90 crore has 31st March 2021 అండ్ టోటల్ రెవెన్యూ ఫర్ ఆపరేషన్స్ వచ్చేసి 40 crore. సో ఇంత అమౌంట్స్ ఉన్న బ్రాంచెస్ మనం ఇంక్లూడ్ చేసినామంట. సో ఒక 5 బ్రాంచెస్ని SFSవి చూస్తుంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఆఫ్ దిస్ బ్రాంచ్ హ్యాస్ బీన్ ఆడిటెడ్ బై ద బ్రాంచ్ ఆడిటర్. సో మనకు ఒక 10 బ్రాంచెస్ ఉన్నాయనుకోండి, 10లో ఒక 5 బ్రాంచెస్ వచ్చేసి వేరే ఆడిటర్ చేసినాడు, బ్రాంచ్ ఆడిటర్ చేసినాడు అంటే ఇది ఇక్కడ ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో ఉండదు. బ్రాంచ్ ఆడిటర్ చేసినాడు, బ్రాంచ్ ఆడిటర్ పేరు. సో ఇది మనం అదర్ మ్యాటర్ పారాగ్రాఫ్లో ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. సో వి డ్రా అటెన్షన్. సో ఎప్పుడైతే అటెన్షన్ చేయాలంటే వి డ్రా అటెన్షన్ టు ద ఫాలోయింగ్ నోట్స్ ఆఫ్ స్టాండర్డ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. నోట్ 27ని యూజ్ చేద్దాం. Note 27 regarding plan of company to resume construction departmental activities of thermal power project. The carrying amount required to project has a 31st March 2021 the comprises of plant and equipment of 5.95 crores and capital working progress of 147.5 crores. So our opinion not modified in respect of this matter. So మనం ఎంపసిస్ ఆఫ్ మ్యాటర్ పారాగ్రాఫ్లో చూపించచ్చు. ఎంపసిస్ ఆఫ్ మ్యాటర్ పారాగ్రాఫ్ మనం SA 706 తీస్తున్నప్పుడు మనకి దీనివల్ల 701 అనేది ఏం చేంజ్ కాదు, 705 అనేది ఏం చేంజ్ కాదు. అంటే మనం మోడిఫికేషన్ చేయాలన్న ఒపీనియన్ ఏం చేంజ్ కాదు. కీ ఆడిట్ మ్యాటర్స్ ఏమైనా ప్రొవైడ్ చేయాలనుకుంటే అది కూడా చేంజెస్ కాదు. సో 705 అనేది our modification opinion అనేది does not matter. And other matter paragraph, we do not audit the financial statements of 5 branches. So 5 branches, so ఇది ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో ఉండే డేటా కాదు. సో ఇప్పుడు మనం దీన్ని అదర్ మ్యాటర్ పారాగ్రాఫ్లో చెప్పాలి. కంపెనీ హూజ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ టోటల్ అసెట్స్ ఇంత ఉంది, టోటల్ రెవెన్యూ అంత ఉంది అండ్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఆఫ్ ద బ్రాంచ్ హ్యావ్ బీన్ ఆడిటెడ్ బై ద బ్రాంచ్ ఆడిటర్. సో జస్ట్ మనం బ్రాంచ్ ఆడిటర్ చేసినాడు, ఆ బ్రాంచ్ 5 బ్రాంచెస్కి సంబంధించి అని చెప్తున్నాం. మీడియా వి హూజ్ రిపోర్ట్ హ్యావ్ బీన్ ఫర్నిష్డ్ టు హజ్ అండ్ our opinion in is so far has its related to amount and disclosure including in respect of these branches is based solely on report of branch auditor report. So our opinion is not modified in respect of these matters. Next, so questions, write a short note on certificate for special purpose or audit report. So special purpose audit report, certificate for special purpose or audit report గురించి మనం డిస్కస్ చేయాలి. ఏ సర్టిఫికేట్ ఈజ్ రిటర్న్ సర్టిఫికేట్ అంటే ఏమో ఫస్ట్ ఒక రిటర్న్ కన్ఫర్మేషన్ ఏదానికోసం తీసుకుంటాము, ఫర్ అక్యురసీ ఆఫ్ ద ఫ్యాక్ట్ స్టేటెడ్ దేరాన్ అండ్ డస్ నాట్ ఇన్వాల్వ్ ఎనీ ఎస్టిమేషన్స్ ఆర్ ఒపీనియన్. ఒక సర్టిఫికేట్లో ఏముంటుందంటే ఒక రిటర్న్ కన్ఫర్మేషన్ అండ్ అక్యురసీ డేటా ఉంటుంది అండ్ ఏ ఎస్టిమేషన్స్ ఉండవు, ఏ ఒపీనియన్స్ ఉండవు. సో యాజ్ ఇట్ ఈజ్గా ఉన్న డేటాని ఉన్నట్లు ఇస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ మనం రిపోర్ట్ అనుకోండి, ట్రూ అండ్ ఫేర్వి ఇస్తాము. వేరే స్టేట్మెంట్ వచ్చేసి ట్రూ అండ్ కరెక్ట్ ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. దట్ టర్మ్ సర్టిఫికేట్ ఈజ్ దేర్ ఫోర్ యూజ్డ్ బై ద ఆడిటర్ వెరిఫై ద అక్యురసీ ఆఫ్ ద ఫ్యాక్ట్. సో ఫ్యాక్ట్కి సంబంధించి అక్యురసీ వెరిఫై చేసిన తర్వాత ఆడిటర్ ప్రొవైడ్ చేయాలి. యాజ్ అన్ ఆడిటర్ మే దట్ సర్టిఫై ద సర్క్యులేషన్ ఫిగర్స్ ఆఫ్ న్యూస్ పేపర్ or the value of imports or exports of a company. An auditor certified represent that he has verified certain figures and is in a position to watch safe their accuracy as per examination of documents and books of accounts. A report on the other hand, a formal statement as usually made after inquiry, examination, review of specified matters under report and include the reporting auditor's opinion thereon. So auditor opinion ఇచ్చేది ఎంక్వైరీ చేసుకొని, ఎగ్జామినేషన్ చేసుకొని, రివ్యూ చేసుకొని స్పెసిఫైడ్ మ్యాటర్స్ పైన అప్పుడు మనం ఒక స్టేట్మెంట్ని ప్రొవైడ్ చేస్తాము. అండ్ వేర్ రిపోర్టింగ్ ఆడిటర్ ఇష్యూయింగ్ సర్టిఫికేట్ ఈజ్ రెస్పాన్సిబుల్. సో ఆడు కంపల్సరీ రెస్పాన్సిబుల్ ఫర్ ద
factual accuracy of what is stated thereon. On the other hand, when a reporting auditor gives a report, he is responsible for ensuring that the report is based on factual data, that his opinion is in due accordance with fact, and that is arrived at by the application of due care and skill. The report involves expression of opinion which may differ from one professional to another. There is no question of exactitude in case of our report, since the information content therein is based on estimates and involves judgments. సో రిపోర్ట్స్లో వచ్చేసి ఒపీనియన్ అనేది ఉంటుంది, ఒక ఒపీనియన్ అనేది, అండ్ ఈ ఒపీనియన్ అనేది ఒక ప్రొఫెషనల్ నుంచి ఇంకొక ప్రొఫెషనల్కి డిఫరెన్స్ అవుతుంది, ఒక పర్సన్ నుంచి ఇంకొక పర్సన్కి చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. వేరే సర్టిఫికేట్స్ అనేది అది ఫ్యాక్చువల్ డేటా, అది ఎప్పటికీ చేంజ్ కాదు, అది కరెక్ట్ డేటా. నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ ఆఫ్ ఎగ్జాక్టిట్యూడ్ అనేది ఉంటుంది. రిపోర్ట్లో వచ్చేసి ఇన్ఫర్మేషన్ కంటెంట్ దేర్ ఇన్ బేస్డ్ ఆన్ ఎస్టిమేట్స్ అండ్ ఇన్వాల్వ్స్ జడ్జ్మెంట్స్. సో ఎస్టిమేట్ని బేస్ చేసుకొని ఉంటాము అండ్ జడ్జ్మెంట్స్ అనేది ఇన్వాల్వ్ అయి ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15th. Under applicable standards on auditing, in what circumstances that the report of statutory auditor requires modifications? What are the types of modifications possible in the said report? So as per SA 705, modification to the ఇండిపెండెంట్ ఆడిట్ రిపోర్ట్ బై ద ఇండిపెండెంట్ ఆడిటర్. ఎప్పుడు 3 ఉన్నాయని చెప్పినాం మనం స్టార్ట్ చేసేప్పుడే నేను చెప్పిన ఇవి క్వాలిఫైడ్ ఒపీనియన్, అడ్వర్స్ ఒపీనియన్, డిస్క్లైమర్ ఒపీనియన్. ఎప్పుడు మనం క్వాలిఫైడ్ ఇవ్వాలి, ఎప్పుడు మనం అడ్వర్స్ ఇవ్వాలి అనేది చూసుకుంటే, ఫస్ట్ ద ఆడిటర్ షెల్ మోడిఫై ద ఒపీనియన్ in the auditor report when the auditor conclude that based on the audit evidence obtained. సో నా దగ్గర audit evidence అనేది obtain చేసుకున్నాము. The financial statements all are not free from material misstatements. సో ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి all are free from material misstatement లేవు, ఆర్ all are డేటా అనేది ఫ్రీ ఫ్రమ్ మెటీరియల్ మిస్స్టేట్మెంట్స్ ఉంది. సో ఒపీనియన్ ఇన్ఫర్మేషన్ తీసుకున్నాము, నాకు క్లియర్గా తెలుసు ఏది మెటీరియల్ మిస్స్టేట్మెంట్స్ లేవు అనేది, ఆర్ క్లియర్గా తీసుకున్నాము మెటీరియల్ మిస్స్టేట్మెంట్స్ లేవు అంటే ఫ్రీగా లేవు. తీసుకున్న డేటా అనేది ఫ్రీగా లేకుంటే, ఆర్ డేటా అనేది తీసుకోలేదు అంటే ఫ్రీ మెటీరియల్ మిస్స్టేట్మెంట్ ఉన్నట్లు. ఈ 2 కేసెస్లో మనము ఒపీనియన్స్ని ఇస్తాము, టైప్స్ ఆఫ్ మోడిఫికేషన్స్ని. నెక్స్ట్ ఒపీనియన్స్ మనం ఎట్లా ఇస్తాము, 2 పాయింట్లు చూసుకోవాలి. మనకి సఫిషియంట్ అండ్ అప్రాప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ అనేది వచ్చిందా రాలేదా, అండ్ దానికి మెటీరియల్ అండ్ పర్వాజివ్నెస్ ఉందా లేదా చూసుకోవాలి. ఇక్కడ కేసెస్లో సఫిషియంట్ అప్రాప్రియేట్ ఎవిడెన్స్ని నాకు ఉంది అండ్ మెటీరియల్ పర్వాజివ్నెస్ కూడా ఉంది. 2 ఉంటే నాకు క్లియర్గా తెలుసు కాబట్టి అడ్వర్స్ ఒపీనియన్ని ప్రొవైడ్ చేయాలి. ఒకవేళ నాకు సఫిషియంట్ అప్రాప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ లేదు, మెటీరియల్ పర్వాజివ్నెస్ ఉంది. సో సఫిషియంట్ అప్రాప్రియేట్ ఎవిడెన్స్ లేదు, మెటీరియల్ పర్వాజివ్నెస్ ఉంది అంటే క్వాలిఫైడ్ ఒపీనియన్ని ప్రొవైడ్ చేయాలి. అండ్ వేర్ హ్యాస్ సఫిషియంట్ అప్రాప్రియేట్ ఎవిడెన్స్ ఉంది, మెటీరియల్ పర్వాజివ్నెస్ కాదు, ఇక్కడ డిస్క్లైమర్ ఒపీనియన్. అండ్ ఇక్కడ వచ్చేసి క్వాలిఫైడ్ ఒపీనియన్ని ప్రొవైడ్ చేస్తాము. అండ్ వేరే సఫిషియంట్ అప్రాప్రియేట్ ఎవిడెన్స్ లేదు కానీ అది మెటీరియల్ పర్వాజివ్నెస్ ఏమీ కాదు, సో సేఫ్ జోన్. అట్లాంటి కేసులో మనం ఏమి ఇస్తాము, క్వాలిఫైడ్ ఒపీనియన్ని ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ రైట్ ఏ షార్ట్ నోట్ ఆన్ ఎంపసిస్ ఆఫ్ మ్యాటర్ పారాగ్రాఫ్. ఎంపసిస్ ఆఫ్ మ్యాటర్ పారాగ్రాఫ్ అంటే ఏమి SA 706 డీల్ చేస్తుంది. ఏవైతే మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో ఉన్న డేటా గురించి మన యొక్క యూజర్స్కి అటెన్షన్ ఇవ్వాలి అనుకుంటే అప్పుడు మనం ఎంపసిస్ ఆఫ్ మ్యాటర్ పారాగ్రాఫ్ తీసుకుంటాము. అండ్ ఈ ఎంపసిస్ ఆఫ్ మ్యాటర్ పారాగ్రాఫ్ వల్ల నా యొక్క 705 దట్ ఈస్ మోడిఫైడ్ ఒపీనియన్ అనేది ఏం చేంజ్ కాదు, ఎక్స్ప్రెస్ చేసే ఒపీనియన్. అండ్ 701 ప్రకారం కీ ఆడిట్ మ్యాటర్స్ ఏమి చేంజ్ కావు. సో ఇఫ్ ద ఆడిటర్ కన్సిడర్ it is necessary to draw users' attention to a matters presented or disclosure in the financial statement that an auditor judgment is such important that it is fundamental to the user's understanding of the financial statements. So the auditor shall include emphasis of matter paragraph in the auditor's report provided. So financial statement lo మ్యాటర్స్ గురించి చెప్పేటప్పుడు ఎంపసిస్ ఆఫ్ మ్యాటర్ పారాగ్రాఫ్ని యూజ్ చేస్తాము. ద ఆడిటర్ వుడ్ నాట్ బి రిక్వైర్డ్ టు మోడిఫై ద ఒపీనియన్ ఇన్ అకార్డెన్స్ విత్ SA 705. నేను ఎంపసిస్ ఆఫ్ మ్యాటర్ పారాగ్రాఫ్ ఇచ్చినంత మాత్రాన దీనివల్ల నా యొక్క 705 మోడిఫికేషన్ ఒపీనియన్ అనేది ఏం చేంజ్ కాదు. అండ్ వేర్ హ్యాస్ వెన్ SA 701 applies, the matter has not been determined to a key audit matter to be communicated in the audit report. These circumstances may include when financial reporting framework prescribed by law or regulation would be unacceptable, but for the fact that it is prescribed by law or regulations, or to alert users that the financial statements are prepared in accordance with the special purpose framework. So కొన్ని కేసెస్లో
కొన్ని కేసెస్లో ద మ్యాటర్ హ్యాస్ నాట్ బీన్ డిటర్మైన్ టు ఏ కీ ఆడిట్ మ్యాటర్. సో అది కీ ఆడిట్ మ్యాటర్ కాదు అన్నప్పుడు మనం దీనిలోకి వస్తాము. ఒకవేళ అది కీ ఆడిట్ మ్యాటర్ అయితే మనకి ఆడిట్ రిపోర్ట్లో కీ ఆడిట్ మ్యాటర్కి సపరేట్ పేరు అనేది ఉంది కాబట్టి మనం అక్కడ రాసుకోవాల్సి వస్తుంది. సో వేర్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ prescribed by law or regulation would be unacceptable but for the fact that it is prescribed by the organization. సో ఒక లా ఆర్ ప్రిస్క్రైబ్డ్ రెగ్యులేషన్ అనేది చెప్పింది, అది రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ అనేది. నెక్స్ట్ ఆర్ అలర్ట్ టు ద యూజర్స్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ యూజర్స్ ఏవైతే ఉంటారో వాళ్ళకి అలర్ట్నెస్ చేయడం కోసం, స్పెషల్ పర్పస్ ఫ్రేమ్వర్క్ తీసుకోవడం కోసం, ఆర్ ఆడిటర్ ప్రొఫెషనల్ జడ్జిమెంట్ ప్రకారం అది కీ ఆడిట్ మ్యాటర్ రాసుకోవాలన్నప్పుడు అట్లాంటి కేసెస్ చూసుకుంటాము. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17. కేపీఐ లిమిటెడ్ ఈజ్ ఏ జాయింట్ వెంచర్ ఆఫ్ కేపీఐ ఇన్కార్పొరేషన్, ఏ కంపెనీ బేస్డ్ ఇన్ యూఎస్ఏ, అండ్ ఓపీక్యూ లిమిటెడ్, ఏ కంపెనీ బేస్డ్ ఇన్ జపాన్. సో ఇది జపాన్ బేస్డ్ కంపెనీ. ఓకే, నెక్స్ట్ కేపీఐ లిమిటెడ్ వాజ్ రిజిస్టర్డ్ ఇన్ ఇండియా. ఎక్కడ రిజిస్టర్ అయింది? ఇండియాలో రిజిస్టర్ అయింది. అండ్ ఆపరేటింగ్ హ్యాజ్ ఏ మార్కెట్ సపోర్ట్ కంపెనీ ఫర్ కేపీఐ ఇన్కార్పొరేషన్. ఆల్ ద కాస్ట్ ఆఫ్ కేపీఐ లిమిటెడ్ ఆర్ ఇంకర్డ్ ఇన్ ఇండియా అండ్ ఎంటైర్ రెవెన్యూ ఆఫ్ కేపీఐ ఇన్కార్పొరేషన్ ఈజ్ జనరేటెడ్ ఇన్ యూఎస్డి. సో ఎట్లా జనరేట్ చేసింది? యూఎస్డీలో జనరేట్ చేసింది. The entire funding requirement of KPI Limited are taken care of by the joint venture partners. Since KPI Limited is based in India, hence it is also required to get its financial statements audited. The company appointed new auditor for the audit of financial statements. So ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక కంపెనీ అనేది ఉంది, ఏది జాయింట్ వెంచర్ అనేది ఉంది, అది యూఎస్ఏ బేస్డ్ కంపెనీ. అండ్ ఓపీక్యూ లిమిటెడ్ అని ఉంది, ఒక జపాన్ బేస్డ్ కంపెనీ ఉంది. రెండు కంపెనీస్ జాయింట్ వెంచర్లో ఎంటర్ అయినవి. అండ్ కేపీఐ లిమిటెడ్ వచ్చేసి ఇక్కడ జాయింట్ వెంచర్ వచ్చేసి ఇది ఇండియాలో రిజిస్టర్ చేసినారు. ఈ ఆల్ కాస్ట్, ఏది కేపీఐకి సంబంధించి ఆల్ కాస్ట్ ఎంటర్ రెవెన్యూ జనరేటెడ్ ఇన్ యూఎస్డి. సూపర్ కదా ఇది. వీళ్ళేమో యూఎస్ బేస్డ్, వీళ్ళేమో జపాన్ బేస్డ్, ఇండియా బేస్డ్ ఒక కంపెనీ తీసుకొచ్చినారు. అండ్ ఎట్లా జనరేట్ చేస్తున్నారు రెవెన్యూ? యూఎస్డి బేస్డ్. ఓకే, ద ఎంటైర్ ఫండింగ్ రిక్వైర్మెంట్ ఆఫ్ కేపీఐ లిమిటెడ్ హీ టేకెన్ care by the JV partners, joint venture partners. Since KPI Limited he is based in Indian based, he is also required to get its financial statement audited. The company appointed new auditor for the auditor financial statement for the year ended 31st March 2020. సో ఇక్కడ ఇండియాలో ఉంది కాబట్టి ఎట్లయినా ఇండియాలో ఆడిట్ చేయాలి కాబట్టి ఇండియా ఒక ఆడిటర్ని అపాయింట్ చేసినారు. ఆఫ్టర్ డూయింగ్ ఆల్ అపాయింట్మెంట్ ఫార్మాలిటీస్ వేర్ ఇన్ ద ఆడిటర్ ఈజ్ రిక్వైర్డ్ టు ఎన్ష్యూర్ కంప్లైన్స్ విత్ స్టాండర్డ్స్ ఆన్ ఆడిటింగ్ అండ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఆన్ ఆడిటింగ్. యాజ్ an expert you are required to advise the auditor about the requirement regarding auditor's report for audit conducts in accordance with both standards on auditing issued by ICAI and international standards on issuing. సో ఇప్పుడు మనం ఎఫ్ఎస్ యూజ్ చేయాలా ఆర్ ఐఎస్ఎస్ యూజ్ చేయాలా, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ని యూజ్ చేయాలా ఆర్ స్టాండర్డ్స్ ఆన్ ఐసిఏ ఇష్యూ చేసినవి ఇష్యూ చేయాలా అనేది చూసుకోవాలి. ఏవి ఇష్యూ చేయాలి అనేది చూసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ అన్ ఆడిటర్ మే be required to conduct an audit in accordance with in addition to the standards on auditing issued by the ICAI. సో మన ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరు, మన ఫస్ట్ ప్రయారిటీ ఎవరు? మన యొక్క ఐసిఐ ఏవైతే స్టాండర్డ్స్ని ఇష్యూ చేస్తుందో వాటిని తీసుకోవాలి. దీనితో పాటు ఇన్ అడిషన్ పోవాలి అనుకుంటే నువ్వు పో, ఏం ప్రాబ్లం లేదు. బట్ నీ బేస్ అండ్ నీ యొక్క ఫస్ట్ ప్రయారిటీ, నీ యొక్క ఫస్ట్ ప్రిఫరెన్స్ ఈజ్ ఐసిఐ స్టాండర్డ్స్. In addition to this, the international standards on auditing యూజ్ చేయొచ్చు ఆర్ auditing standards of any other jurisdiction కూడా నువ్వు యూజ్ చేయొచ్చు. In this case, the auditor report may refer to a standards on auditing in addition to international standards on auditing or auditing standards of other such jurisdiction. But the auditor shall do so only if. So స్టాండర్డ్ ఆన్ ఆడిటింగ్తో ఇన్ అడిషన్ నువ్వు వేరేటివి యూజ్ చేయాలనుకుంటే యూజ్ చేయొచ్చు. బట్ యూజ్ చేసే ముందు ఏం చూసుకోవాలి అంటే అక్కడ కంపల్సరీ కాన్ఫ్లిక్ట్ ఏమీ ఉండకూడదు. దేర్ ఈజ్ నో కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ద రిక్వైర్మెంట్ ఇన్ ద ఐఏఎస్ ఆర్ సచ్ auditing standards of other jurisdiction and those in SS that would lead to auditor టు ఫామ్ డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్. సో డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్ అనేది రాకూడదు. ఐఏఎస్కి పోయి ఆర్ ఏఎస్లో చూసుకుంటే ఆర్ ఎస్ఎస్లో చూసుకుంటే సో అది ముందరే చూసుకోవాలి ఆడిటర్. అండ్ నాట్ టు బి ఇంక్లూడెడ్ ఇన్ ఎంపసిస్ ఆఫ్ మ్యాటర్ పారాగ్రాఫ్ ఆర్ అదర్ మ్యాటర్ పారాగ్రాఫ్ దట్ ఇన్ పర్టికులర్ సర్కమ్స్టెన్సెస్ ఈజ్ రిక్వైర్డ్ బై ఎస్ఎస్. సో నువ్వు ఎస్ఎస్లో నేను ఇది కీ మ్యాటర్ పారాగ్రాఫ్ అదర్ మ్యాటర్ పారాగ్రాఫ్ అని అట్లా డిస్క్లోజ్ చేయకూడదు. ఈ రెండు చూసుకోవాలి. నెక్స్ట్ ద ఆడిటర్ రిపోర్ట్ ఇంక్లూడ్స్ అట్ మినిమమ్
each of elements set out audit report prescribed by law or regulation described above when the auditor uses the layout or wording specified by the standards on auditing. సో ఈ దీంతో పాటు వాటిని అడిషన్గా తీసుకుంటున్నప్పుడు మినిమం రిక్వైర్మెంట్స్ అనేది తీసుకోవాలి. హవెవర్ రిఫరెన్సెస్ కావాలనుకుంటే రిఫరెన్సెస్ని ప్రొవైడ్ చేయొచ్చు. చూడ లా ఆర్ రెగ్యులేషన్ ఇన్ అబవ్ పారా షెల్ బి రీడ్ యాజ్ రిఫరెన్స్ టు ద స్టాండర్డ్స్ ఆన్ ఆడిటింగ్. ద ఆడిటర్ రిపోర్ట్ షెల్ దేర్ ఐడెంటిఫై సచ్ ఆడిటింగ్. సో మనం ఏ దాని ప్రకారమన్నా ప్రిపేర్ చేసుకుంటా మన యొక్క స్టాండర్డ్స్ని రిఫరెన్స్ని ప్రొవైడ్ చేయడం, మినిమం మన యొక్క స్టాండర్డ్స్ని యూజ్ చేసేది అనేది కంపల్సరీ ఉండాలి. వెన్ ద ఆడిటర్ రిపోర్ట్ రిఫర్స్ బోత్ ఐఏఎస్ ఆర్ ఆడిటింగ్ స్టాండర్డ్స్ ఆఫ్ స్పెసిఫిక్ జ్యూరిడిక్షన్ అండ్ ద స్టాండర్డ్స్ ఆన్ ఆడిటింగ్ issued by the ICAI, the auditor shall clearly identify the same including the jurisdiction of origin of other ఆడిటింగ్ స్టాండర్డ్స్. సో ఎక్కడైతే జ్యూరిడిక్షన్ ఉందో ఆరిజిన్ దగ్గర ఆడిట్ రిపోర్ట్ని ఇష్యూ చేసామో అక్కడ చెప్పాలి నేను ఐసిఐ ఈ ఇన్స్టిట్యూట్తో పాటు మా ఇన్స్టిట్యూట్వి కూడా నేను యూజ్ చేసినాను స్టాండర్డ్స్ అని చెప్పాలి కంపల్సరీగా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18. TUV Limited is a company engaged in the business of manufacture of spare parts. Saroj and Associates are the statutory auditor of the company for the financial year 2021. During the course of audit, CS Saroj noticed that the company had major customer, namely Korean Mart from South Korea, owing to an outbreak of war and subsequent destruction leading to government ban and import and expense. సో మనం మ్యానుఫ్యాక్చరింగ్లో ఉన్నాము, ఏవి స్పేర్ పార్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఉన్నాము. మన యొక్క ఆడిటర్ వచ్చేసి సరోజా. మన డూయింగ్ ద సరోజా ఆడిట్ చేస్తాం. అప్పుడు ఏం జరిగిందంటే మేజర్ కస్టమర్ వచ్చేసి కొరియన్ వాళ్ళు. అప్పుడు మనకి కొరియన్ వాళ్ళకి మన కంట్రీకి కొన్ని డిస్టర్బెన్సెస్ జరుగుతున్నవి, వార్స్ జరుగుతున్నవి. దానివల్ల ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ అనేది బ్యాన్ చేసినాము సౌత్ కొరియాకి. అండ్ డిమాండెడ్ ఫ్రమ్ కొరియన్ మార్కెట్ ఫర్ ద ప్రోడక్ట్ ఆఫ్ టీయూవీ ఎండెడ్ ఇన్ అన్ఫోర్సబుల్ టైం పీరియడ్. నెక్స్ట్ వెన్ డిస్కస్ విత్ ద మేనేజ్మెంట్, ఎప్పుడైతే మనం మేనేజ్మెంట్తో డిస్కస్ చేస్తే ఎవరు సిఏ సరోజా వాజ్ టోల్డ్ దట్ ద కంపెనీ ఈజ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఐడెంటిఫైయింగ్ న్యూ కస్టమర్స్ ఫర్ దేర్ ప్రోడక్ట్. సో వాళ్ళ యొక్క ప్రోడక్ట్ కొత్త కస్టమర్ని సర్చ్ చేస్తున్నామని చెప్పినారు. ఓకే. Whereas next company new customer for their product. CA Saroja understand that though the use of going concern assumption is appropriate, but material uncertainty is exists with respect to identification of new customer. This fact is duly reflected in the financial statements of TUV Limited for the financial 2021. So వాళ్ళు ఫైనాన్షియల్ 2021కి వాళ్ళు ఫైనాన్షియల్ స్టేట్మెంట్లు రిఫ్లెక్ట్ చేసినారు. హౌ షుడ్ సిఏ సరోజా డీల్ విత్ దిస్ మ్యాటర్ ఇన్ ద ఆడిట్ రిపోర్ట్ ఫర్ ద ఫైనాన్షియల్ 2021కి. సో 2021కి ఎట్లా డీల్ చేయాలి అనేది మనం చెప్పాలి. సో యాజ్ పర్ ఎస్ఏ 570 ప్రకారం గోయింగ్ కన్సర్న్ ఏమి లాస్ ఆఫ్ ఏ మేజర్ మార్కెట్. సో మన యొక్క మేజర్ మార్కెట్ లాస్ కావడం కానీ ఆర్ కీ కస్టమర్ ఈజ్ వన్ ఆఫ్ ద ఆపరేటింగ్ ఇండికేటర్స్ దట్ మే క్యాస్ట్ సిగ్నిఫికెంట్ డౌట్ ఆన్ ద కంపెనీ అబిలిటీ టు కంటిన్యూ యాజ్ ఏ గోయింగ్ కన్సర్న్. సో మనకి రెండు జరగవచ్చు. ఒకటి మన యొక్క మేజర్ మార్కెట్ని లాస్ కావచ్చు, ఆర్ మనం ఒక మేజర్ కీ కస్టమర్స్ని లాస్ కావచ్చు operating loss flow that cast significant doubt on the company's ability to continue as a going concern. In the present case, TUV Limited, he has a key customer in South Korea for which the demand of its product has ended on account of outbreak of war, subsequent destructions and government ban on exports in South Korea. Further, the company has not yet identified new customer and is in the process of doing the same. So as such, the identification of new customer is a material uncertainty. So కొత్త కస్టమర్ రావాలంటే మనకి అన్సర్టెనిటీ అనేది ఎగ్జిస్ట్ అయినట్లు, మెటీరియల్ అన్సర్టెనిటీ దట్ క్యాస్ట్ సిగ్నిఫికెంట్ డౌట్ ఆన్ ద కంపెనీ అబిలిటీ టు కంటిన్యూ యాజ్ ఏ గోయింగ్ కన్సర్న్. సో however this matter is duly disclosed by the management of TUV Limited in the financial statement for the year ended 31st March 2021. ఆల్రెడీ వాళ్ళు డిస్క్లోజ్ చేసినారు. హ్యాస్ సచ్ కన్సిడరింగ్ దట్ ద గోయింగ్ కన్సర్న్ అజంప్షన్ ఈజ్ అప్రాప్రియేట్. సో ఇక్కడ గోయింగ్ కన్సర్న్ అజంప్షన్ అనేది అప్రాప్రియేట్ ఉంది, బట్ మెటీరియల్ అన్సర్టెనిటీ అనేది ఎగ్జిస్ట్ అయింది. సో అన్సర్టెనిటీ అనేది ఎగ్జిస్ట్ అయింది విత్ రెస్పెక్ట్ టు ఐడెంటిఫికేషన్ ఆఫ్ న్యూ కస్టమర్స్. సో సిఏ సరోజా షుడ్ ఎక్స్ప్రెస్ an unmodified opinion and unmodified opinion ichi and includes in his audit report a separate section under the heading of material uncertainty related to going concern. సో మనకి గోయింగ్ కన్సర్న్ పేరా ఒకటి ఉంటుంది, అక్కడ మనం ఏం చూపించాలంటే మెటీరియల్ అన్సర్టెనిటీ ఉంది గోయింగ్ కన్సర్న్కి సంబంధించి. ఏదానికి టు డ్రా attention
ఆన్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్ దట్ డిస్క్లోజ్ ద మ్యాటర్. సో ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో ఆల్రెడీ డిస్క్లోజ్ చేసినారు ఎందుకు అనేది చెప్పడం. అండ్ స్టేట్ దట్ దిస్ ఈవెంట్ ఆర్ కండిషన్స్ ఇండికేట్ దట్ ద మెటీరియల్ అన్సర్టనిటీ ఎగ్జిస్ట్ దట్ మే క్యాస్ట్ సిగ్నిఫికెంట్ డౌట్ ఆన్ ద ఎంటిటీస్ అబిలిటీ టు కంటిన్యూ యాజ్ ఏ గోయింగ్ కన్సర్న్ అండ్ దట్ ద ఆడిటర్ ఒపీనియన్ ఈజ్ నాట్ మోడిఫైడ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ దట్ మ్యాటర్. సో ఆ మ్యాటర్ వల్ల ఆల్రెడీ డిస్క్లోజ్ చేసిన మ్యాటర్ వల్ల నా యొక్క ఒపీనియన్ అనేది ఏం చేయదు ఎక్సెప్ట్ దాన్ని పక్కన పెట్టేస్తే రిమైనింగ్ అంతా వాళ్ళు ప్రాపర్గా ప్రిపేర్ చేసినారు. యాజ్ పర్ రెగ్యులేటరీ ప్రకారం ప్రిపేర్ చేసినారు, సర్టనిటీ అనేది ఉంది. సో సిఏజీ సరోజా షుడ్ డీల్ విత్ దిస్ మ్యాటర్ ఇన్ హిస్ ఆడిట్ రిపోర్ట్ ఇన్ ద అబవ్ మెన్షన్. సో అన్మోడిఫైడ్ ఒపీనియన్ని ప్రొవైడ్ చేసి అటెన్షన్ తీసుకోవడానికి డిస్క్లోజ్ చేసిన మ్యాటర్ అండ్ ఇండికేట్ చేయండి. గోయింగ్ కన్సర్న్ పేరాని యూజ్ చేయాలి సిఏ సరోజా అనేది. క్వశ్చన్ నెంబర్ 19. సన్ మూన్ లిమిటెడ్ ఇది పవర్ జనరేటింగ్ కంపెనీ విచ్ ఈజ్ కోల్ ఈజ్ రా మెటీరియల్ ఫర్ ఇట్స్ పవర్ జనరేటింగ్. సో దీనికి కోల్ అనేది రా మెటీరియల్ దీనికి మెయిన్గా. అండ్ కంపెనీ వచ్చేసి అలొకేటింగ్ కోల్ బ్లాక్స్ ఇన్ ద స్టేట్ ఆఫ్ జార్ఖండ్ అండ్ ఒడిశా. సో ఎక్కడ పెట్టుకుంటున్నాము, జార్ఖండ్ అండ్ ఒడిశాలో అతని యొక్క స్టోర్ని మెయింటైన్ చేసుకుంటుంది. డూయింగ్ ద ఫైనాన్షియల్ 2021 ఏ స్కామ్ రిగార్డింగ్ అలాట్మెంట్ ఆఫ్ కోల్ బ్లాక్స్ వాజ్ అన్విల్డ్ లీడింగ్ టు బ్యాన్ ఆన్ ద అలాట్మెంట్ ఆఫ్ కోల్ బ్లాక్స్ టు వేరియస్ కంపెనీస్ ఇంక్లూడింగ్ సన్ మూన్ లిమిటెడ్. సో కొంత ప్రాబ్లం జరిగింది, ఆ ప్రాబ్లంలో కొన్ని బ్లాక్ చేసినారు. ఆ బ్లాక్ చేసిన దానిలో మన కంపెనీ కూడా ఉంది. దిస్ ఈజ్ హ్యాపెన్ ఇన్ ద మంత్ ఆఫ్ డిసెంబర్. ఎప్పుడు జరిగింది, డిసెంబర్ మంత్లో జరిగింది 2020కి. అండ్ సచ్ ఎంటైర్ పవర్ జనరేషన్ ప్రాసెస్ ఆఫ్ సన్ మూన్ లిమిటెడ్ కేమ్ టు హాల్ట్ ఇన్ దట్ మంత్ హ్యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ సచ్ బ్యాన్ అండ్ ద రిజల్టెంట్ స్టాప్ ఆఫ్ ద ప్రొడక్షన్ ప్రాసెస్. మెనీ కీ మేనేజరల్ పర్సన్ ఆఫ్ ద కంపెనీ లెఫ్ట్ టు ద కంపెనీ. సో కేఎంపీ ఎవరైతే కీ మేనేజరల్ పర్సన్ ఉన్నారో ఆ కంపెనీ నుంచి వెళ్ళిపోయినారు. అండ్ దేర్ ఫర్ డిలే ఇన్ ద పేమెంట్ ఆఫ్ వేజెస్ సాలరీస్ అట్ ది బ్యాంక్ ఫ్రమ్ ద కంపెనీ ఆర్ టేకెన్ ఫండ్స్ ఆఫ్ ప్రాజెక్ట్ ఫైనాన్సింగ్ ఆల్సో నాట్ ఎక్స్టెండెడ్. సో వాళ్ళకున్న ఎంప్లాయీస్కి వాళ్ళు పేమెంట్ చేయలేకున్నారు, బ్యాంక్స్కి పేమెంట్ చేయలేకుంది, బ్యాంకు ఫండింగ్ అనేది ఇవ్వడం లేదు అండ్ రీఫండింగ్ చేయమంటుంది అండ్ ఎక్స్టెన్షన్ కూడా ప్రొవైడ్ చేయలేదు. ఫర్దర్ వెన్ డిస్కస్డ్ విత్ ద మేనేజ్మెంట్ ద స్టాట్యూటరీ ఆడిటర్ అండర్స్టూడ్ దట్ ద కంపెనీ హ్యాడ్ నో యాక్షన్ ప్లాన్. సో కంపెనీకి వేరే యాక్షన్ ప్లాన్ ఏమీ లేవు టు మిటిగేట్ సచ్ సర్కమ్స్టెన్సెస్. ఫర్దర్ ఆల్ సచ్ సర్కమ్స్టెన్సెస్ ఆర్ నాట్ రిఫ్లెక్టెడ్. సో వాళ్ళు రిఫ్లెక్ట్ చేయలేదు ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో. సో ఇన్ అకార్డెన్స్ విత్ ప్రిపేర్ చేయలేదు ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. వాట్ ఆర్ ద కోర్స్ ఆఫ్ యాక్షన్ షుడ్ ద స్టాట్యూటరీ ఆడిటర్ ఆఫ్ ద కంపెనీ కన్సిడర్ ఇన్ సచ్ సిచ్యువేషన్స్. సో యాజ్ పర్ ఎస్ఏ 570 ప్రకారం, సో యాజ్ పర్ ఎస్ఏ 570 ప్రకారం గోయింగ్ కన్సర్న్ డీల్ చేయాలి. గోయింగ్ కన్సర్న్ ఎట్లా డీల్ చేయాలి, విత్ ద ఆడిటర్ రెస్పాన్సిబిలిటీ ఇన్ ద ఆడిట్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ రిలేటింగ్ టు గోయింగ్ కన్సర్న్ అండ్ ద ఇంప్లికేషన్ ఆఫ్ ద ఆడిట్ రిపోర్ట్. సో గోయింగ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో గోయింగ్ కన్సర్న్ గురించి చూసుకోవాలి అండ్ ఆడిట్ రిపోర్ట్లో ఇంప్లికేషన్ ఎట్లుంటుంది అనేది చూసుకోవాలి. ద ఆడిటర్ రెస్పాన్సిబిలిటీ ఆర్ టు అప్టైన్. ఆడిటర్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏమి, కంపల్సరీగా అప్టైన్ చేసుకోవాలి సఫిషియంట్ అప్రాప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ని రిగార్డింగ్ అండ్ కన్క్లూడ్ చేసుకోవాలి అప్రాప్రియేట్నెస్ ఆఫ్ మేనేజ్మెంట్ యూజింగ్ ద గోయింగ్ కన్సర్న్ బేసిస్ ఆఫ్ అకౌంటింగ్ ఇన్ ద ప్రిపరేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో. And to conclude, based on the audit evidence obtained, whether a material uncertainty exists about entity's ability to continue as a going concern. So first time చూసుకోవాలి, అన్సర్టనిటీ ఏమన్నా ఉందా, ఎగ్జిస్టింగ్లో ఉందా, అన్సర్టనిటీ ఎగ్జిస్ట్ ఉందా అబౌట్ ఎంటిటీ యొక్క గోయింగ్ కన్సర్న్కి సంబంధించి. అండ్ వెన్ ద యూజ్ ఆఫ్ గోయింగ్ కన్సర్న్ బేసిస్ ఆఫ్ అకౌంటింగ్ ఈజ్ ఇన్అప్రాప్రియేట్. ఎప్పుడైతే మనకి గోయింగ్ కన్సర్న్ అనేది ఇన్అప్రాప్రియేట్ ఉంటే, దట్ ఈస్ ఇఫ్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ హ్యావ్ బీన్ ప్రిపేర్డ్ యూజింగ్ గోయింగ్ కన్సర్న్ బేసిస్ ఆఫ్ అకౌంటింగ్ బట్ ఆడిటర్ జడ్జిమెంట్ మేనేజ్మెంట్ uses the going concern basis of accounting in the preparation of financial statement is inappropriate. So going concern బేసిస్తో ప్రిపేర్ చేయకుంటే ఇన్అప్రాప్రియేట్ కన్నా ఉంటే ద ఆడిటర్ ఏం చేయాలి, అప్పట్లాంటి కేసెస్లో ద ఆడిటర్ షిల్ ఎక్స్ప్రెస్ అడ్వర్స్ ఒపీనియన్. ఎందుకు మనకి ప్రాపర్గా ప్రిపేర్ చేయాలంటే సఫిషియంట్ ఇన్ఫర్మేషన్ అనేది లేదు అండ్ మెటీరియల్ పర్వేసివ్నెస్ ఏమీ కాదు యాజ్ అండ్ డేట్కి చూసుకున్నప్పుడు. నెక్స్ట్, also when an advocate disclosure of material uncertainty is not made in the financial statement, auditor shall డిస్క్లోజర్ కన్నా ఇవ్వకుంటే అతను రెండు ఆప్షన్స్ ఉంటాయి. ఇప్పుడు ఒకటి క్వాలిఫైడ్ ఒపీనియన్ అని ఇవ్వచ్చు ఆర్ అడ్వైస్ ఒపీనియన్ అన్న ఇవ్వచ్చు ఇన్ అకార్డెన్స్ విత్ ఎస్ఏ 705 అండ్ వేర్ హ్యాస్ ద బేసిస్ ఫర్ క్వాలిఫైడ్ ఆర్ అడ్వర్స్ ఒపీనియన్ సెక్షన్స్ ద ఆడిటర్ రిపోర్ట్ స్టేట్ ద మెటీరియల్ అన్సర్టనిటీ. సో బేసిక్ దగ్గర మనం ఏం చెప్పాలి, మెటీరియల్ అన్సర్టనిటీ అనేది ఉంది ఏదానికి సంబంధించి, గోయింగ్ కన్సర్న్కి సంబంధించి, అబిలిటీ టు కంటిన్యూ హ్యాస్ ఏ గోయింగ్ కన్సర్న్ అండ్ దట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ డు నాట్ అడ్వకేట్లీ డిస్క్లోజ్ దిస్ మ్యాటర్స్. సో ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో డిస్క్లోజ్ చేయలేదు అనేది చెప్పాలి. అంటే
డిస్క్లోజ్ చేయలేదు అనేది చెప్పాలి. ఇన్ ద ప్రెజెంట్ కేస్ ద ఫాలోయింగ్ సర్కమ్స్టాన్సెస్ ఇండికేట్ ఇన్ఎబిలిటీ ఆఫ్ సన్ లిమిటెడ్ టు కంటిన్యూ యాజ్ ఏ గోయింగ్ కన్సర్న్. ఏవేవి అనేది మనం చెప్పాలి. ఏవేవి డిస్క్లోజ్ చేయలేదు, ఒకటి బ్యాన్ అయింది అలాట్మెంట్ ఆఫ్ కోల్ బ్లాక్కి సంబంధించి, ఇంకోటి హాల్ట్ ఇన్ పవర్ జనరేషన్ అయ్యింది, అండ్ కీ మేనేజర్ పర్సన్స్ వెళ్ళిపోయినారు, బ్యాంక్ అనేది ఎక్స్టెన్షన్ చేయలేదు, అండ్ నాన్ అవైలబిలిటీ ఆఫ్ సౌండ్ యాక్షన్ ప్లాన్స్ అనేది చెప్పాలి. సో గోయింగ్ కన్సర్న్ మీద ఇన్ని ఇన్ఎబిలిటీస్ ఉన్నాయనేది చెప్పాలి. అంటే మనకి ఇన్ని అబిలిటీస్ ఉన్నాయనేది మనకి ఎట్లా తెలుసు, మనకి సఫిషియంట్ అప్రాప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ అనేది మనతో ఉంది. సో సఫిషియంట్ అప్రాప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ నాకు దగ్గర ఉందంటే నాకు క్వాలిఫైడ్ ఒపీనియన్ కానీ అడ్వర్స్ ఒపీనియన్ కానీ వస్తుంది. సో అది మెటీరియల్ అండ్ పర్వాజివ్నెస్ లేకుంటే క్వాలిఫైడ్ వస్తుంది, మెటీరియల్ అండ్ పర్వాజివ్ కన్నా ఉంటే అడ్వర్స్ వస్తుంది. సో ఇప్పుడు నాకు మెటీరియల్ పర్వాజివ్నెస్ ఉందా లేదా అనేది తెలియదు. సో therefore considering the above factors, it is clear that going concern basis is inappropriate for the company. Further, such circumstances are not reflected in the financial statement of the company. As such, the statutory authority of Sun Moon Limited should express adverse opinion. సో ఇక్కడ మెటీరియల్ అన్సర్టెనిటీ, యాక్షన్ ప్లాన్స్, ఫ్యూచర్ యాక్షన్ ప్లాన్స్ కూడా లేవు, అంటే ఈ ప్రాబ్లమ్కి సొల్యూషన్ అనేది ఇంకా లేదు. సో మనం ఏం చేయొచ్చు, అడ్వర్స్ ఒపీనియన్ని ప్రొవైడ్ చేయొచ్చు ఇన్ అకార్డెన్స్ విత్ 705 ప్రకారం. అండ్ ఇన్ ద బేసిస్ ఆఫ్ ఒపీనియన్ పేరా ఆఫ్ ద ఆడిటర్ రిపోర్ట్, ద స్టాట్యుటరీ ఆడిటర్ షుడ్ స్టేట్ దట్ మెటీరియల్ అన్సర్టెనిటీ అనేది ఎగ్జిస్ట్ అయ్యింది, దట్ మే cast significant doubt on the entity's ability to continue as a going concern, and that financial statement do not adequately disclose these matters. Disclose చేయలేదు అని చెప్పాలి. నెక్స్ట్ షియా ఓంకార్ ఇది స్టాట్యుటరీ ఆడిట్స్ ఆఫ్ Sabhyata Limited for the financial year 2021. The company is engaging in business of manufacture of floor tiles. During the course of audit, CEO Onkar obtained certain audit evidence in which is not consistent with the affirmation made with the financial statement. Disclose how CEO Onkar should deal. సో కొంత ఇన్ఫర్మేషన్ని తీసుకున్నాడు, ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఇన్ అకార్డెన్స్ విత్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ప్రకారం లేదు, కన్సిస్టెన్సీ అనేది లేదు. సో ఇప్పుడు ఏం చేయాలి, యాజ్ పర్ ఎస్ఎస్ 7 ప్రకారం deals with auditor's responsibility to issue an appropriate report. So appropriate report ni provide cheyali as per 705 prakaram in circumstances when in forming an opinion in accordance with 700. So 700 prakaram opinion ni pay cheyali, modify cheyalanunte 705 ki povali. The auditor conclude that modification to the auditor's opinion in the financial statement is necessary. So ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో ఒపీనియన్ అనేది మోడిఫికేషన్ పోవాలనుకున్నప్పుడు ఫస్ట్ ఏం చూసుకోవాలి, టైప్స్ ఆఫ్ మోడిఫికేషన్స్లో ద నేచర్ ఆఫ్ మెటీరియల్ గివెన్ రైజ్ టు ద మోడిఫికేషన్, దట్ ఈస్ వెదర్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆర్ మెటీరియల్ మిస్టేక్స్. సో ఫస్ట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేది మెటీరియల్ మిస్టేక్స్ ఉన్నవా లేవా అనేది చూసుకోండి. అండ్ ఇన్ కేస్ ఆఫ్ ఇన్ఎబిలిటీ టు అబ్టైన్ సఫిషియంట్ అప్రాప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ మేబీ మెటీరియల్ మిస్టేట్మెంట్. సో నువ్వు సఫిషియంట్ అప్రాప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ని తీసుకోలేకున్నావు అంటే ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేది మెటీరియల్ మిస్టేక్ ఉన్నట్లు, నువ్వు అబ్టైన్ చేయలేకపోతే, నువ్వు ఆప్టైన్ చేసినావు అక్కడ లేవు అని చెప్పినారు. సో ద ఆడిటర్ జడ్జ్మెంట్ అబౌట్ ద పర్వాజివ్నెస్ ఆఫ్ ఎఫెక్ట్ ఆఫ్ పాసిబుల్ ఎఫెక్ట్ ఆఫ్ ద మ్యాటర్స్ ఆన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. సో అది పర్వాజివ్నెస్ ఉందా లేదా చూసుకోవాలి, అంటే పాసిబుల్ ఎఫెక్ట్ అంటే స్ప్రెడ్డింగ్నెస్ ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. ఫర్దర్ ద ఆడిటర్ షుడ్ మోడిఫై ద ఒపీనియన్ ఇన్ ద ఆడిటర్స్ రిపోర్ట్ వెన్ ద ఆడిటర్ కన్క్లూడ్ దట్ బేస్డ్ ఆన్ ద ఆడిట్ ఎవిడెన్స్ అబ్టైన్డ్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్ హ్యాస్ ఏ హోల్ ఆర్ నాట్ ఫ్రీ ఫ్రమ్ మెటీరియల్ మిస్టేట్మెంట్స్. ఎప్పుడైతే అవి ఫ్రీ ఫ్రమ్ మెటీరియల్ మిస్టేట్మెంట్ లేకుంటే ఇన్ ద ప్రెజెంట్ కేస్ డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ఆడిట్ CEO Onkar obtained certain audit evidence which are not consistent with the affirmation made in the financial statement. సో ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఇచ్చిన దానికి వాళ్ళు ఇచ్చిన ఆడిట్ ఎవిడెన్స్కి రెండు ప్రాపర్గా లేవు. సో therefore CEO Onkar should modify his report in accordance with 705. So modification to the opinion to the independent auditor report. CEO Onkar should issue either qualified opinion or adverse opinion depending upon the circumstances in the case. So CEO Onkar shall express a qualified opinion when have obtained sufficient appropriate evidence. సో ఒకవేళ అప్లైన్ చేసుకుంటే ఏ సఫిషియంట్ అప్రాప్రియేట్ ఆడిట్ ఎవిడెన్సింగ్ అనే ఎఫిషియెంట్ చేసుకుంటే అండ్ దాని యొక్క మిస్టేట్మెంట్ అనేది ఇండివిజువల్ కానీ అగ్రిగేట్ కానీ మెటీరియల్ అయి ఉండొచ్చు, బట్ నాట్ పర్వాజివ్నెస్ ఉంటే మనం క్వాలిఫైడ్ ఇవ్వాలి. ఒకవేళ అది మెటీరియల్ బోత్ మెటీరియల్ అండ్ పర్వాజివ్నెస్ ఉంటే అడ్వర్స్ ఒపీనియన్ ఇవ్వాలి. దిస్ since CEO Onkar has obtained audit evidence which are inconsistent with affirmation made in the financial statement. So modify opinion as per circumstances. So remaining next video lo chuddam.